చెల్లించుకుంటున్నాను. ప్రతి ఆదివారము నిర్విరామముగా వరహాపురంలో ఉదయకాలపు ఆరాధన జరుగుతుంది. 12 గంటల నుంచి 3 గంటల వరకు. అలాగే ప్రతి మంగళవారము నల్లూరుపాలెపు గ్రామంలో రేపల్ల దగ్గర 7:30 గంటల నుంచి 9:30 గంటల వరకు కూడా సదస్సులు నిర్వహించటం జరుగుతుంది. అలాగే ప్రతి గురువారము మళ్ళా తిరిగి బైబిల్ పాఠశాల వరహాపురంలో భక్తులను గూర్చినటువంటి వివరణ క్లాసులు జరుగుతున్నాయి. ఏ భక్తుడు ఎప్పుడు పుట్టాడు, ఎక్కడ పుట్టాడు, ఎందుకు పుట్టాడు, వారి యొక్క భక్తి జీవితం ఎలా కొనసాగించింది, వారి యొక్క ముగింపు ఎక్కడ ముగించుకుంది, వారి యొక్క మరణము ఏ రీతిలో మరణించారు అన్నటువంటి ఆదికాండము నుంచి ప్రకటన గ్రంథం వరకు రాయబడినటువంటి 66 పుస్తకాల్లో ఉన్నటువంటి మహాజ్ఞానపు సంగతులు ప్రతి గురువారం 7:30 గంటల నుంచి 9:30 గంటల వరకు మరి బైబిల్ పాఠశాల వరహాపురంలో నిర్వహించడం జరుగుతుంది. అలాగే ప్రతి శనివారము కూడా భక్తులను గురించినటువంటి వివరణే గురువారము శనివారము 7:30 గంటల నుంచి 9:30 గంటల వరకు జరుగుతుంది. అలాగే ప్రతి ఆదివారం యథావిధిగా ఆరాధన 12 గంటల నుంచి 3 గంటల వరకు జరుగుతుంది. గమనించాలి ప్రియమైన దేవుని వారలారా. అలాగే ప్రతి మాసము రెండవ ఆదివారం సెకండ్ సాటర్డే అంటే రెండవ శనివారము ఆల్ నైట్ ప్రేయర్ ఉంటుంది. ఇలాంటి ఎన్నో విలువైనటువంటి మాటలు, దేవునికి దగ్గర చేసేటటువంటి మాటలు, మన యొక్క ఆత్మీయ జీవితానికి, మన కుటుంబానికి మేలుకొలిపేటటువంటి మాటలు మీరు వినాలి, ఆలోచించాలి, దేవునికి దగ్గర అవ్వాలి, నేర్చుకోవాలన్నటువంటి ఆసక్తి గల ప్రతి ఒక్కళ్ళకి ఉచితముగా ప్రకటింపబడుతోంది. అందరూ రండి, అందరూ ఆహ్వానితులే. మీ బైబిల్ చేత పట్టుకుని వచ్చి నేర్చుకోవచ్చు. లేదు మేము రాలేని పరిస్థితిలో దూరంగా ఉంటాము, మరి ఎలా మేమంటే బైబిల్ పాఠశాల దానికి కూడా వెసులుబాటు కల్పించింది. ది బైబిల్ పాఠశాల మినిస్ట్రీస్ అని యూట్యూబ్లో మీరు మెన్షన్ చేయగలిగితే మరి ఇలాంటి సదస్సులు ఎక్కడ జరిగినా కూడా మరి ఆ యొక్క ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. అది మీరు గమనించాలి. ది బైబిల్ పాఠశాల మినిస్ట్రీస్ అని. అలాగే భక్తులు గురించినటువంటి వివరణ గురించి బైబిల్ పాఠశాల వరహాపురం అని మెన్షన్ చేస్తే మరి ఛానల్లో మీరు భక్తులు గురించినటువంటి పూర్తి వివరణ అక్కడ మీకు అప్లోడ్ చేయడం జరుగుతుంది. మీరు వినండి, ఆలోచించండి, మారండి, మార్పు చెందండి. ఇలాంటి విలువైనటువంటి మాటలు మీకు, మీ కుటుంబాలకి తెలియచేయాలన్నటువంటి ఆలోచనతోనే ఈ యొక్క మల్లిపాడు గ్రామంలో పినపాటి జార్జి గారి ద్వారా అనేక మందికి మా గ్రామంలో ఈ విలువైనటువంటి మాటలు, కరువైనటువంటి విషయాన్ని గ్రహించి అందరికీ అందుబాటులో దేవుని మనస్సు తెలియచేయాలన్న ఉద్దేశంలో ఏర్పాటు చేసినటువంటి ఈ సదస్సులకు అందరూ ప్రేమపూర్వకమైనటువంటి ఆహ్వానము. ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా దేవుడు గతించిన మాసం నుంచి ఈ మాసం వరకు క్షేమంగా భద్రపరిచి మన కుటుంబాలని ఎంతో క్షేమంగా తిరిగి మళ్ళీ ఆయుష్ ఆరోగ్యాలతో ఉంచి ఆయన వాక్కుల ముందు ఈ రాత్రి కూడా మనల్ని కూర్చోబెట్టి ఎన్నడూ విననటువంటి విషయాలు, ఎన్నడూ వినలేనటువంటి విషయాలు ఈరోజు మనం ఎంతో ఆసక్తిగా వినగలిగినట్లయితే మనకి, మన కుటుంబాలకి, మన బ్రతుకులకి ఎంతో శ్రేయస్సుకరం. గమనించండి ప్రియమైన దేవుని వారలారా. చిన్న ప్రార్థన చేసుకుని దేవుని యొక్క సహాయాన్ని పొందుకొని ఈనాటి సదస్సును ఆయన పాదాల దగ్గర రిక్వెస్ట్ ప్రేయర్తో మనం అందరం ముందుకు సాగుదాం. అందరూ కూడి వచ్చినటువంటి బిడ్డలందరూ తలలు వంచినట్లయితే చిన్న ప్రార్థన చేసుకుని ప్రారంభించుకుందాం. దయగలిగినటువంటి మా యొక్క కన్న తండ్రి, మీ పాదాలకు నాయన వందనాలు చెల్లించుకుంటున్నాము నాయన. ఈ రాత్రికాల సమయంలో మీ విలువైనటువంటి మాటలు మీ బిడ్డలముగా మేమందరము కూర్చున్నాము నాయన. మా బ్రతుకులకు అవసరమైనటువంటి మాటలు, మా కుటుంబాలకు అవసరమైనటువంటి మాటలు, మా యొక్క వ్యక్తిగత జీవితానికి అవసరమైనటువంటి మాటలు, మమ్ములను మార్చేటటువంటి మాటలు, మా హృదయంలో ఉన్నటువంటి బండను కరిగించేటటువంటి మాటలు మేము వినటానికి సిద్ధమవుతున్నాము నాయన. మా అందరికీ కావలసినటువంటి తెలివిని, జ్ఞానాన్ని, వివేచనను, విచక్షణ జ్ఞానాన్ని ఇంకెక్కువగా ప్రసాదింపచేయండి. చేరి వచ్చినటువంటి బిడ్డలందరినీ బట్టి
ఇంకా వస్తున్నటువంటి బిడ్డలందరినీ మీరు ప్రత్యేకంగా మీరు జ్ఞాపకం చేసుకొని ఈ రాత్రి సదస్సులో ఒక విలువైనటువంటి ఆత్మీయమైనటువంటి హృదయాన్ని తేలికపరుచుకునేటటువంటి మీకు దగ్గరయ్యే మాటలు మేమందరం సిద్ధపడుచుండగా మీ సన్నిధి కాంతులు మాతో ఉంచి ముందుండి నడిపింప చేయమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామం పేరిట యొక్క ప్రార్థన సమర్పించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. చేరవచ్చినటువంటి దేవుని పిల్లలందరికీ క్రీస్తు పేర మరొకసారి వందనాలు తెలియజేసుకుంటున్నాము. ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా మేము బైబిల్ ఇప్పి ప్రతి వచనాన్ని ఈ రాత్రి ఈ మాసంలో కూడా మనందరం జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. ఇలాంటి బృహత్తరమైనటువంటి పనిని పురస్కరించుకొని మరి దేవుడు మన ముందుకు మరి ఆయన వాక్కుల ద్వారా వచ్చినందుకు నిజంగా వేవేల స్తుతులు చెల్లించబద్దులమై ఉన్నాము. కనుక ప్రియమైన దేవుని వారలారా, భూమి మీద ఉన్నటువంటి మనుషులందరూ కూడా దేవుని పిల్లలు అని ఆదికాండము నుంచి ప్రకటన గ్రంథం వరకు కూడా దేవుడు ఘంటాపదంగా చెబుతూనే ఉన్నాడు. భూమి మీద ఉన్నటువంటి ప్రతి మనుషులు, అది జాతులు, ఏ జాతి కావచ్చు, ప్రతి జాతి మనుషులు ఎక్కడున్నప్పటికీ కూడా ఈ వరల్డ్లో ప్రతి మనిషి కూడా దేవుని పిల్లలే అని బైబిలు ప్రతి వచనాన్ని కదిలించినా కూడా మనకి సవివరంగా తెలియచేస్తుంది. ఒక వచనాన్ని చూసుకుని మనం ముందుకు వెళ్ళిపోదాం. కీర్తనల గ్రంథము 29వ అధ్యాయం. చాలా జాగ్రత్తగా వినాలి, జాగ్రత్తగా చూడాలి మీ బైబిల్ విప్పి. కీర్తనల గ్రంథము 29వ అధ్యాయము. ఎందుకంటే మనసులను మార్చేటటువంటి మాటలు ఈరోజు కరువు అయిపోయినాయి, సంఘాల్లో లేవు. ఈరోజు దేవుడు మనసులను మార్చటానికే, మనసులోనికి తన యొక్క తండ్రి ఆవేదనను తెలియచేయటానికే ప్రియకుమారుడు ఈ లోకానికి వచ్చాడు. అలాంటి మనసులను మార్చేటటువంటి దేవుని దివ్యవాక్యాన్ని మనము పఠించకపోతే, పాటించకపోతే, ఆలోచించకపోతే, పరిశోధించకపోతే మన యొక్క బ్రతుకు శూన్యమవుతుందని ఈరోజు ఈ పాఠంలో మీరు చాలా జాగ్రత్తగా పరిశీలిస్తే అర్థమవుతుంది. 29వ అధ్యాయము మొదటి వచనాన్ని చదువుకుందాం జాగ్రత్తగా. దైవపుత్రులారా యెహోవాకు ఆరోపించుడి. దైవపుత్రులారా, ఈ మాట ఎలా అనిపిస్తుంది మీకు? దైవపుత్రులారా అంటే భూమి మీద ఉన్నటువంటి మనుషులందరినీ దేవుడు పిలుస్తున్నటువంటి పిలుపు ఇది. మనుషులందరినీ దేవుడు పిలుస్తున్నటువంటి పిలుపు ఏది అని అంటే దైవపుత్రులు. నేను దైవాన్నైతే నా వలన పొందుకున్నటువంటి జన్మలు మీవి అంటున్నాడు ఈ పదాన్ని బట్టి, ఈ వచనాన్ని బట్టి. నేను దైవాన్నైతే నా వలన మీకు ఒక జన్మ వచ్చింది, నా వలన మీకు కొన్ని ఆయుష్కాలాలు, భూదినాలు భూమి మీద మీకు నైనా కొద్ది రోజులు బ్రతకటానికి మీకు ఆయుష్కాలాన్ని నింపి మరీ పంపించాను. దైవపుత్రులారా, ఏమండి, మనల్ని ఈ లోకాలకు పంపించటానికి దేవుడు చాలా సంవత్సరాల నుంచి ఎదురు చూస్తే పుట్టిన వాళ్ళమండి మనం. చాలా సంవత్సరాలు, కొన్ని వేల సంవత్సరాల క్రితం నుంచి ఎదురు చూడంగా పుట్టినటువంటి వారమే మనమని అర్థమవుతోంది. కనుక ప్రియమైన దేవుని వారలారా, ఈ జీవితం దేవుడు కష్టపడితే వచ్చిందని ఈ 6 అడుగులటువంటి యొక్క అందగాడికి తెలియాలి. ఈ అరికాలు నుంచి నడినెత్తి వరకు ఉన్నటువంటి ఆ యొక్క సొగసైనటువంటి యొక్క రూపాన్ని చూడంగానే ఆ మనిషికి కానీ, ఆ సహోదరికి కానీ నీకు తెలియాలి, ఆ యవనస్తులకు తెలియాలి. ఏమని? దేవుడు కష్టపడితే కానీ ఈ రూపం నాకు రాలేదు అని. ఈ కష్టాన్ని చూసుకోవటానికి, ఈ కష్టాన్ని దేవుడు తన్మయం చెంది నీ నుంచి ఆలోచన చేయటానికి కొన్ని వేల సంవత్సరాలు ఎదురు చూస్తే ఈ రూపం వచ్చిందని మర్చిపోయింది ఈ యొక్క మానవ జాతి. ఆ జాతిలో నువ్వు లేవా? నీ కుటుంబం లేదా? ప్రపంచంలో ఉన్నటువంటి మనుషులు లేరంటారా? చెప్పండి. దేవుణ్ణి మరిచిపోయినటువంటి, దేవుడు ద్వారా పుట్టేనని గ్రహించకుండా మనుషులు ఎవరిష్టానుసారంగా వాళ్ళు బ్రతికేటటువంటి ఈ రోజుల్లో మరి పుట్టుకను మరీ జ్ఞాపకం చేయాల్సిన పరిస్థితి ఏర్పడించండి. దేవుడు ఏమంటున్నాడండి? దైవపుత్రులారా, నా వలన మీకు పుట్టుక జరిగింది. చాలా సంవత్సరాల నుంచి ఎదురు చూస్తే పుట్టాము. మరో వచనాన్ని చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక చాలా కష్టపడ్డాడండి దేవుడు. ఎంతో కష్టపడితే వచ్చాము ఈ భూమి మీద కన్నా సంగతి మర్చిపోయారు మేధావులు అన్నటువంటి వాళ్ళు కూడా. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము. ఎవరు అంట? మనంతా దైవపుత్రులము.
ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక పరిశుద్ధాత్మ ప్రేరణతో పౌలు గారు మొదటి అధ్యాయము 11వ వచనాన్ని చూద్దాం. మొదటి అధ్యాయము 11వ వచనాన్ని చూద్దాం జాగ్రత్తగా. మరియు క్రీస్తునందు ముందుగా నిర్ణయించిన మనము, క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము. దేవుడు మనల్ని ముందుగా నిరీక్షించాడంట. కొన్ని వందల సంవత్సరాల నుంచి నిరీక్షిస్తే పుట్టినటువంటి వారమంట. ఎప్పటి నుంచి పుట్టినటువంటి వారము? క్రీస్తునందు ముందుగా. ముందు చూడండి, అక్కడ క్రీస్తువుని ఈ లోకానికి పంపకముందే క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము. దేవుడు 1000 సంవత్సరాల నుంచి నిరీక్షిస్తే పుట్టామయ్యా. 1000 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తే నీకు జన్మ కలిగింది. నీ పుట్టుక వెనుక దేవుడి కష్టం ఉందని, నీ పుట్టుక వెనుక దేవుడి నిరీక్షణ ఉందని, నీ జన్మ వెనుక దేవుడి యొక్క కలల కష్టం ఉందని ఏ రోజైనా నీ దైనందిన జీవితంలో నువ్వు గ్రహించావా? అడుగుతుంది బైబిల్, అడుగుతోంది. మేధావులు అన్నటువంటి వాడిని అడుగుతోంది, చెలిస్తున్నటువంటి మనిషిని అడుగుతోంది బైబిల్. నీ పుట్టుకకు కారణము నేను కాదా? తల్లి గర్భములో 9 నెలల కష్టానికి కారకుణ్ణి నేను కాదా? ఎంత గొప్ప మాట అండి. క్రీస్తునందు నిరీక్షించినటువంటి మనము. ఏ తరములో నువ్వు పుట్టాలి? ఏ తరములో ఎవరికి పుట్టాలి? నువ్వు ఏ తరములో ఏ ఊరిలో పుట్టాలి? ఏ తరములో ఏ ఇంట్లో పుట్టాలి? పుట్టినటువంటి నీవు ఏం చేయాలి? ఇవన్నీ రాసుకుని మరి నిరీక్షించిన మరి దేవుడు ఈ లోకానికి నిన్ను పంపితే చాలా జాగ్రత్తగా వినాలి ఈ రాత్రి మీరు. ఏ ఊరిలో పుట్టాలి? ఎక్కడ పుట్టాలి? ఎవరికి పుట్టాలి? ఎందుకు పుట్టాలి? మగవాడిగా ఎందుకు పుట్టాలి? స్త్రీగా ఎందుకు పుట్టాలి? పుట్టిన నువ్వేం చేయాలని దేవుడు ముందుగా నిరీక్షిస్తే వచ్చింది నీకు ఈ రూపం. ముందుగా నిరీక్షిస్తే వచ్చిందండి రూపం. ఎంత గొప్ప మాట అండి, ఎంత గొప్ప మాట. ఏ తరంలో పుట్టాలి ఎవరికి తెలియదు. ఏ ఇంట్లో పుట్టాలి ఎవరికి తెలుసు? పుట్టిన తర్వాత తెలిసింది. నువ్వు స్త్రీవని, నువ్వు పురుషుడవని, పాపని బాబని 1000 సంవత్సరాల నుంచి నీ కోసం ఎదురు చూసి ఆయన కష్టాన్ని నీ ముందు పెడితే, ఆ కష్టాన్ని బైబిల్లో లిఖితపూర్వకంగా నీ చేతులు 66 పుస్తకాలుగా నీ ముందుకు తీసుకొస్తే ఏ రోజైనా నువ్వు గ్రహించకుండా పుట్టుకుని మరిచిపోయి నీ ఇష్టానుసారమైన బ్రతుకుని మరిచితివా? అయితే ఈ రాత్రి నీ కోసమే. ఈ రాత్రి నువ్వు చాలా జాగ్రత్త వినాలి కుటుంబమా. యవనస్తుడా, యవన స్త్రీలారా, యవన బిడ్డలారా, వృద్ధులారా, బిడ్డలారా, చిన్నలారా, అందరూ వినాలి ఈ మాటలు. నీ కష్టం వెనక దేవుడున్నాడు. నీ పుట్టుక వెనక దేవుడి కష్టం ఉంది. అడుగుతుంది డైరెక్ట్గా ప్రశ్న నిన్ను. ఏమని అడుగుతుందో తెలుసా? కీర్తనల గ్రంథము నేటి సంఘాలలో విలువలతో కూడుకున్న మనసును మార్చే బోధలు కరువైనటువంటి ఈ రోజుల్లో బైబిల్ పాఠశాల అనేది ఒకటి ఉందని నువ్వు గమనిస్తే, ఆ పాఠశాలలో ఏం చెప్తున్నారని నీకు అర్థమైతే, నిన్ను జన్మ వెనక కారకుడైన దేవుణ్ణి రుచి చూపించిద్దంటే బైబిల్ పాఠశాల. కబుర్లు చెప్పదు, కల్పనా కథలు చెప్పదు. కీర్తనల గ్రంథము 139వ అధ్యాయము. మనసు పెట్టి చూడి రాత్రి. కీర్తనల గ్రంథము 139వ అధ్యాయము 16వ వచనం. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూసాయి. భక్తుడు అంటున్నాడు, నేను పిండంగా ఉన్నప్పుడు ఎవరి కన్నులు పడలేదు నాకు, నా మీద, నా పైన. నా తల్లి గర్భములో చివరికి మోస్తున్నటువంటి 9 మాసాలు మోసే తల్లి చూపులే నా పిండం మీద పడలేదే. కుటుంబ బాధ్యతలను బరువుగా తీసుకెళ్తున్నటువంటి బాధ్యతతో కూడుకున్నటువంటి నా తండ్రి చూపులు నా గర్భం మీద పడలేదే, పిండం మీద. ఎవరి పడ్డాయినాయనా? భక్తుడు అంటున్నాడు. భక్తుకు అర్థమైపోయింది ఏమని? నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూశాయి కదా. భక్తులకి ఈ రీతిగా అర్థమైపోతుంది. మనకేమో
పుట్టిన తర్వాత కూడా అర్థం కావట్లేదు. పుట్టక ముందే పిండంగా ఉన్నప్పుడే దావీదు గారు ఆలోచన చేస్తున్నాడే మహాజ్ఞానపు సంగతులు. ఏమంటున్నాడండి? నేను పిండమనై ఉండగా నీ కన్నులు నన్ను చూశాను. దేవుడి కన్నులు నీ పైన ఉన్నాయని, పిండంగా ఉన్నప్పుడే దేవుడి కన్నులు నీ వైపు ఉన్నాయని నువ్వు గమనించావా? ఏ రోజైనా గమనిస్తే నీ బ్రతికిలా ఉండదు. ఏబు గ్రంథము ప్రతి వచనం నీ హృదయాన్ని తాకుద్ది ఈ రాత్రి. ఏబు గ్రంథము 10వ అధ్యాయము. ఏబు గ్రంథము 10వ అధ్యాయము 8వ వచనం. ఏబు గ్రంథము 10వ అధ్యాయం 8వ వచనం. ఈ భక్తుడేమంటున్నాడో చూడండి. నీ హస్తములు నాకు అవయవ నిర్మాణము చేసి నన్ను రూపించి ఉన్నను. దేవుడు యోబు గారు అంటున్నాడు ఏమని? నీ హస్తములు నాకు అవయవ నిర్మాణము చేశాయి. అవయవ నిర్మాణం, అవయవ ప్రక్రియ. పిండంగా ఉన్నప్పుడు చూపులు పడ్డాయి దేవుడు చూపులు. ఆ పిండం ఎలా ఎదగాలి, ఏ రోజు ఏ అవయవం ఎదగాలి అన్నటువంటి ఆ ప్రక్రియ నిర్మాణం అయితే ఆ నిర్మాణాన్ని దేవుడు చేతులతో చేశాడని యోబు గారు భక్తుడు గమనించాడే. భక్తుడని చెప్పుకున్నటువంటి నేడు క్రైస్తవ సమాజం మాత్రం ఈరోజు ఎవరు గమనించట్లేదు. దావీదు గారికి అర్థమైపోయింది, పిండంగా ఉన్నప్పుడు నీ కన్నులు నన్ను చూశాయి కదా, నా తల్లిదండ్రులు కూడా చూడలేని పరిస్థితిలో నీవు నన్ను చూసావు నాయనా. నన్ను నిర్మించింది నీవు. అరికాల నుంచి నడినెత్తి వరకు ఎన్నో అవయవాలు. ఈ అవయవాలన్నిటినీ ఏ రోజు ఎప్పుడు నియమించాలని నీవు నిర్మిస్తే నేను పుట్టాను కదా. భక్తుడు ఈ రీతిగా మాట్లాడుతున్నాడు. ఇర్మియా గారు ఏం మాట్లాడుతున్నాడో ఒకసారి చూద్దాం. ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము. ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము. అందరూ చూడాలి బైబిల్, అందరూ చూడాలి. మీ చేతిలో బైబిల్ ఉన్నా మీ కళ్ళు గుడ్డోళ్ళు అయిపోయారు. గుడ్డివారిని తెరవటానికే బైబిల్. 1వ అధ్యాయము 4వ వచనం. యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమయ్యేలాగు సెలవిచ్చాను. డైరెక్ట్గా అడుగుతున్నాడు ఇర్మియా గారిని. ఇర్మియా, గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే, గర్భములో నేను రూపింపబడక మునిపే నేను నిన్ను ఎరిగి తిని. గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని. ఎంత గొప్ప మాట అండి. రూపింపక మునిపే, రూపం వస్తే కానీ మనుషులు నిన్ను చూడరు. 9 నెలలు గడిచిన తర్వాత, డెలివరీ అయిన తర్వాత హాస్పిటల్లో ఎంతోమంది వస్తూ ఉంటారు, వెళుతూ ఉంటారు దర్శించడానికి, చూడటానికి. వీళ్ళందరికీ ముందే తల్లిదండ్రులు చూడాలన్నా నీకు ఒక రూపం వచ్చిన తర్వాతే చూసేది. 9 నెలలు వెయిట్ చేయి. తల్లి అయినా సరే, తండ్రి అయినా సరే వెయిట్ చేయాల్సిందే. కానీ వీళ్ళందరూ చూడకముందే నేను నిన్ను రూపించాను, నేను నిన్ను నిర్మించాను, నేను నిన్ను పిండంగా ఉన్నప్పటి నుంచే కేర్ తీసుకున్నాను కదా. ఏ రోజైనా నువ్వు ఆలోచన చేసావా? నువ్వే, నేనే, మనమే. ఈరోజు నువ్వు పెద్దగా అవి ఉండొచ్చేమో. నీటి బుడగతో ప్రారంభించినటువంటి నీ పిండం ఈరోజు 60-70 కిలోలుగా ఎదుగుండొచ్చేమో. ఆ ఎదగటానికి కారకుడు దేవుడు అంటున్నాడండి. రూపం వస్తే కానీ మనుషులు నేను గుర్తుపట్టరయ్యా. నీ తల్లైనా నేను గుర్తుపట్టదు. రూపం రావాలి, ఏదో ఒక రూపం, ఏదో ఒక ఆ యొక్క రక్తపు ముద్దని చేతులు పడాలి, ఒక రూపం. రూపం వస్తే చూస్తారు మనుషులు నిన్ను. కానీ ఆ రూపాన్ని ఇచ్చింది నేను కదా. నేను లేకపోతే నీకు రూపు లేదే. ఏ రోజైనా ఆలోచన చేశారండి? బైబిల్ చేతిలో ఉండి కూడా దేవుడు అంటే ఎందుకో చప్పగా బతుకున్నటువంటి సమాజం అండి. అలా తయారు చేశారు మీ వెనకనున్నటువంటి నాయకులు. రూపం వస్తే కానీ మనుషులు గుర్తుపట్టరు. కానీ దేవుడు నీకు రూపాన్ని ఇచ్చి పంపించింది దేవుడయ్యా. రాత్రిని ఒక్కసారి మనసు పెట్టవా? నీ జన్మకు కారకుడైన ఆయనకు విరుద్ధంగా ఒకవేళ నువ్వు మాట్లాడుతున్నావేమో, విరుద్ధమైనటువంటి పనులేమన్నా చేయిస్తున్నావేమో, నీ ఇష్టానుసారంగా ఒకవేళ దేవునికి దూరంగా ఉన్నావేమో.
ఇంత ఎదురు చూసినటువంటి దేవుడికి దూరమైన బతుకుతున్నావేమో, హీనమైన బ్రతుకుతున్నావేమో. పిండంగా ఉన్నటువంటి చూస్తున్నటువంటి కన్నులు, రూపింపబడక మునిపే చూస్తున్నటువంటి కన్నులు, అవయవ నిర్మాణములు చేసినటువంటి చేతులు, ఆయన్ని వదిలేసి నీ ఇష్టం వచ్చినట్టుగా ఒకవేళ రాత్రి నువ్వు బ్రతికితే, మాట్లాడితే, విరుద్ధంగా ఉంటే దేవుడు సహిస్తాడంటారా? దేవుడు క్షమిస్తాడంటారండి? ఏ రోజైనా నువ్వు ఆలోచన చేసావా? నన్ను కలిగించిన దేవుడికి నేనేం చేస్తున్నాను, నన్ను రూపించినటువంటి దేవునికి కోసం నేను ఏం ఖర్చు పెట్టాను, అవయవ నిర్మాణాలు చేసినటువంటి దేవుని కోసం నేను ఎంతగా కష్టపడ్డాను? ఏ రోజైనా కూడా నీకు అనిపించిందా? ఎందుకో నీ పైన ఎంత ప్రేమ? నీ చుట్టూ తిరుగుతున్నాడు కదా పెండం దగ్గర నుంచి. యోబు గ్రంథము 7వ అధ్యాయం, యోబు గ్రంథము 7వ అధ్యాయము, యోబు గ్రంథము 7వ అధ్యాయము. ఈ యొక్క గ్రామానికి ఎందుకో అదృష్టం పట్టిందండి బాబు, దేవుడు వాక్యం వినే అదృష్టం. యోబు గ్రంథము 7వ అధ్యాయము 17వ వచనం. మనుష్యుడు ఏ పాటివాడు? ప్రశ్న. మనుష్యుడు ఏ పాటివాడు? అతన్ని ఘనపరచనేలా? ఏ పాటివాడు అయ్యా నువ్వు? అసలు నేను ఎందుకు ఘనపరచాలి? అసలు నిన్ను ఎందుకు ఘనపరచాలంటున్నాడు? ఏ పాటివాడు అసలు? ఏ పాటివాడు అంటున్నాడు చూడండి. ఏమండి, నిజంగా మనం అసలు ఎంత బలం గలవాళ్ళం అండి చెప్పండి. ప్రకృతిలో ఎన్నో జంతువులు ఉన్నాయి, ఏనుగు కన్నా బలవంతులం అండి మనం. కానీ ఏనుగును పక్కన పెట్టి మనుష్యుడు ఏ పాటివాడు? ఎందుకు ఏ పాటివాడు దీన్ని మనుషుడి దగ్గరికి తీసుకొస్తున్నాడు? సింహము బలమైనది. ఏమండి, జంతువులన్నిటిలో, అరణ్యములో అన్నిటికంటే ఏనుగు ఎంత పెద్దదైనా కూడా, సింహము చిన్నగా ఉన్నా కూడా అన్నిటికంటే బలమైనది ఏది? సింహం ఉన్నది, ఏనుగు ఉంది, ఎన్నో బలమైన జంతువులు ఉన్నాయి. ఎన్నో బలమైనటువంటి జంతువులు ఉన్నను మనం బలంగా ఉన్నామా, సింహం బలంగా ఉందా చెప్పండి అండి? సింహమే బలం గలది. కానీ ఏమంటున్నాడు? మనిషిని ఎందుకు గనపరచాలి? సింహాన్ని గనపరచొచ్చుగా, ఏనుగుని గనపరచొచ్చుగా, మనిషినే ఎందుకు గనపరుస్తున్నాడు? మనిషినే ఎందుకు గనపరుస్తున్నాడు అంటాడు. మనకంటే బలము కలివి చాలా ఉన్నాయి ఈ సృష్టిలో, కానీ దేవుడు వాటి మీద మనసు పెట్టలేదంట. ఏమంటున్నాడండి? మనుష్యుడు ఏ పాటివాడు? అతన్ని ఘనపరచనేలా? అతని మీద నీవు మనసు పెట్టడం ఏంటి అసలు? అతని మీద నీవు మనస్సు నిలుపనేలా? ఏమండి, సృష్టిలో ఎన్నో ఉన్నా ఏటి మీద మనస్సు లేదంట దేవుడికి. 84 లక్షల జీవరాశులు సృష్టిలో తిరుగుతున్నా కూడా వేటి మీద లేనటువంటి మనస్సు ఒక మనిషి మీదే మనసు పెట్టుకుని తిరుగుతున్నాడే, ఒక మనిషి మీద మనసు బారేసుకుని తిరుగుతున్నాడే. మనిషిగా నువ్వేం చేస్తున్నావు? దైవం అడుగుతోంది, దైవపుత్రులారా యెహోవాను ఆరోపించుడి. ఏం మాట్లాడుతుందండి బైబిల్? మనుష్యుడు ఏ పాటివాడు? అతన్ని ఘనపరచనేలా? ఎందుకు ఘనపరచాలి? అతని మీద నీవు మనస్సు నిలుపనేలా అంటున్నాడు చూడండి. మనస్సు నిలుపనేలా? దేవుడు మనస్సు నీ మీద నిలిపాడంట. దేవుడు మనస్సు నీ మీద నిలిపాడంట. వేటి మీద మనసు ఆగలేదంట, కానీ మనిషి దగ్గరికి వచ్చేసరికి మనసు ఆగిందంట. నా కుమార్తె అని మనస్సు నిలిపాడంటండి. సూర్యుడి మీద మనసు లేదంట, జంతువుల మీద మనసు లేదంట, కానీ ఎవరి మీద మనసు ఉంది? మనిషి మీద మనసు ఉంది. మనిషి మీద మనసు ఉంది. కానీ మనకైతే మనసు అంతా దేని మీద ఉంటుంది? నిజం చెప్పండి. బంగారం మీద, ధనం మీద, ఆస్తుల మీద మనకు మనసంతా ఇది ఉంటుంది. ఆయన మనస్సు మన మీద ఉంటుంది. నీ వెనక నువ్వేమో మనసంతా బంగారం, మనసంతా ధనము, మనసంతా ఆస్తిని నువ్వేమో మనసంతా ఇటు తిరుగుతున్నావు. దేవుడేమో మనసంతా నువ్వే నాయనా.
తేలిగ్గా ఉన్నాడా నీ చుట్టూ తిరుగుతున్నాడని? తక్కువగా చూస్తున్నావా నీ చుట్టూ తిరుగుతున్నాడని? నీ మనస్సు ఎప్పుడు డబ్బు చుట్టూ పరిగెత్తుద్ది, ఆయన మనసు ఎప్పుడు నీ చుట్టూ పరిగెత్తుద్ది. నువ్వేదో చేస్తావని, ఏదో చేస్తావని. పిండంగా ఉన్నప్పుడే చూసుకున్నాడే, అవయవం నిర్మించాడే, రూపింపముడుకు అందరూ ఎవరూ చూడకముందు. ఏమండి, రూపం వస్తే ఎవరైనా చూడాలి డెలివరీ అయిన తర్వాత, కానీ ముందే నేను చూసేసేనే, అంత ఇష్టం నాయన. ఎప్పటి నుంచి చూసావు నాయనంటే, క్రీస్తుకు ముందు నుంచే నేను నిరీక్షించానంటే ఎదురు చూశాడు నీకోసం. నువ్వెవరి కోసం ఎదురు చూస్తున్నావయ్యా? ఎవరో చెబితే ఆగిపోతావు నువ్వు ప్రార్థనకి, అది నీ నిరీక్షణ. నీ కష్టం వెనక దేవుడున్నాడని ఎదురు చూస్తే తెంచుకొని రావాలి దేవుని వాక్కులకు అనుకుంటారేమో. చాలా ఇబ్బంది పడతారు. మల్లిపాడు గ్రామానికి మరొకసారి హెచ్చరిక చేస్తున్నా. దేవుని వాక్యానికి నువ్వు కదలకపోతే, దేవుని వాక్యానికి నువ్వు చెల్లించకపోతే, నీకు రూపం ఇచ్చినటువంటి దేవుడు రూపాన్ని లేకుండా చేస్తాడు. ఇన్ని మాటలు మనకెందుకు చెప్పాలండి దేవుడు? నేను ఎవరి మీద మనసు పెట్టలేదు, నీ మీద మనసు పెట్టే కదా, నీ మీద కదా నేను మనసు పారేసుకుంది. పిండంగా ఉన్నప్పటి నుంచి నేను నీ మీద మనసు పారేసుకున్నానే. వస్తాడు. నా ఆలోచనలన్నీ, నీ ఆలోచనలన్నీ ఈ లోక సంబంధం మీద, నా ఆలోచనలన్నీ లోకంలో బతుకుతున్నా నీ మీద. నువ్వు మాత్రం ఎవరో దిక్కుమాలినోడు చెబితే ఆగిపోతావు. నువ్వు దిక్కుమాలినవాడు అన్న పదం బైబిల్లో పదమే. మీరు దిక్కుమాలినవాడని అంటున్నాడేమో. ఒక సంఘాన్ని అయితే దిక్కుమాలిన సంఘం అన్నాడు బైబిల్లో, ప్రకటన గ్రంథంలో. ఒక సంఘమే దిక్కుమాలిన సంఘం అయిపోయిందంట. పనికిమాలిన సంఘాలు అయిపోయినాయి అంట. బాధగా ఉందండి నిజంగా. ఈ మాటలు చెప్పాలన్నా కూడా బాధేస్తుందండి. ఒక మనిషి, నీ తండ్రేనయ్యా, నీ తండ్రి నిన్ను అడుగుతున్నాడు. పిండంగా ఉన్నప్పుడు నేను చూశానే, నా వైపు చూడకుండా ఎవరో లోకంలో ఏదో చెప్పారని నువ్వు ఆగిపోతే కదలకపోతే, చెలించకపోతే, బ్రతకమని ఆయుష్ ఇచ్చినటువంటి దేవునికి నువ్వు టైం ఇవ్వకోకుండా, నీకు ఇష్టం వచ్చినట్టుగా ఒకవేళ నువ్వు లోకమని, బంగారమని, ఉచ్చులని, ఆలోచనలని ఉంటే, వాటి చుట్టూ తిరుగుతుంటే బాగా గమనించాలి. నువ్వేమో వీటి చుట్టూ తిరుగుతున్నావు, నీ వెనకే వీణు తిరుగుతున్నాడు. పరిణామం వింటారు ఈ రాత్రి మీరు. అందరిలాంటి బోధ చేయదు బైబిల్ పాఠశాల, అందరిలాంటి బోధలు చేయదు, కబుర్లు అంతకన్నా చెప్పదు. మనస్సు చూడు, దేవుడు మనస్సు చూడు. నీ కష్టం వెనుకున్న దేవుడు మనసు అడుగుతున్నాడు ఈ రాత్రి. బైబిల్ అండి, మీకు బైబిల్ ఎలా అర్థం చేయించరు ఎవరు? మీకు బైబిల్ ముందు కూర్చుంటే నిద్ర వచ్చుద్ది, పాఠశాలకు వస్తే నిద్ర ఎగిరిపోద్ది. నా మాట బండను బద్దలు కొట్టు, సుత్తి వంటిది కాదా? చాలా విషయాలు ఉన్నాయి. నా ఆశలన్నీ నా ఆశలన్నీ నీ వైపు, నీ ఆశలన్నీ లోకం వైపోయా. మనిషి ఏ పాటి వాడయ్యా? భక్తుడు అంటున్నాడు. మనిషి ఏ పాటి వాడని అతన్ని కనపరుస్తున్నావు? మనిషి ఏ పాటి వాడని అతని మీద మనసు పెట్టుకున్నావు? భక్తుడు అడుగుతున్నాడు దేవుణ్ణి, ఎందుకు ఈ మనిషి మీద మనసు పెట్టుకుంటావు నాయన? నిజమండి, చాలా ఎంతగా నిన్ను కొలుస్తున్నాడో తెలుసా? ఎంతగా చేస్తున్నాడు. ఏమండి, యాకోబు రాహేలు కోసం ఎన్ని సంవత్సరాలు కొలువు చేశాడు? 14 సంవత్సరాలు కొలువు చేశాడు. ఒక స్త్రీ రాహేలు కోసం యాకోబు 14 సంవత్సరాలు కొలువు చేస్తే, చుట్టూ తిరిగితే, దేవుడు నీ చుట్టూ తిరుగుతున్నాడు. కొన్ని సంవత్సరాలు 60 వచ్చిన ఆలోచన లేకుండా ఉన్నాడంటే 60 సంవత్సరాలు నీ వెనక తిరుగుతూనే ఉన్నాడు. ప్రేమను గుర్తించవా? ప్రేమ గుర్తించరా అండి? 60 వచ్చినా నీకు ఆలోచన లేదు, 70 వచ్చినా నీకు ఆలోచన లేదు. నా గురించి నా తండ్రి అసలు బైబిల్లో ఏం చెప్పాడన్న ఆలోచన లేకుండా ఒకవేళ రాత్రి బ్రతికితే, నీ వెనక తిరుగుతున్న దేవుడు నీతో ఏం మాట్లాడతాడో వినెళ్ళాలి రాత్రి. నువ్వు నా ఆశలన్నీ నీ మీద పెట్టుకున్నా కదా. పిండం దగ్గర నుంచి పెట్టుకున్నాను, అవయవాలు నిర్మించేటప్పుడు నేను చూసుకున్నాను.
పరలోకపు కన్న తండ్రి మనస్సు మనిషి మీదనే నిలిపాడంటండి. కొన్ని సంవత్సరాలు, 14 కాదు. యాకోబు రాహేల్ కోసం ఆఫ్టర్ 14. దేవుడు నీ కోసం, నా కోసం, నీ వయసు ఎంత, అన్ని సంవత్సరాలు నీ కోసం ప్రేమిస్తూనే ఉన్నాడు. ఇన్ని సంవత్సరాల లవ్ ఎక్కడనుందండి? వాడుకుని వదిలేసేది అది లవ్ కాదది, వ్యామోహం. కానీ దేవుడు ప్రేమ, నువ్వు వస్తావు వస్తావు వస్తావు, నా గురించి ఏదో చేస్తావు చేస్తావని మనసంతా నీ మీదేనంట. మనసంతా నీ మీదే. మనసంతా సృష్టిలో ఎన్నో నడుపుతున్నా ఈ కాలచక్రంలో మనసు మాత్రం ఎవరి మీద పెట్టాడు? నువ్వెలా బతకాలి? ఎక్కడ బతుకుతున్నావు? ఏ పరిస్థితుల్లో ఉన్నావు? ఏ బురదగొట్టులో ఉన్నావు? కుటుంబమా, వ్యక్తిగత జీవితమా? ఎక్కడుంది ఈరోజు నీ బతుకు? అడుగుతున్నాడండి దేవుడు. ఏబు గ్రంథము 7వ అధ్యాయము చదవాలి. మీరు చాలా విషయాలనే చదవాలి. 7వ అధ్యాయము 18వ వచనం రాసుకోవాలి. మీరు అండర్లైన్ చేసుకోండి. 18. ప్రతి పగలు నీవతని దర్శింపనేలా. ప్రశ్న. భక్తుడు అంటున్నాడు, ఎందుకు ప్రతి పగలు వస్తున్నావు అతని దగ్గరికి? ప్రతి మనిషి దగ్గరకంట ప్రతి పగలు వస్తాడంట. నేటి దినాన్ని నువ్వు గమనించాలి. ప్రతి ఉదయకాలంలో నీ దగ్గరకు వస్తాడంట. ఎందుకు వస్తున్నాడు? నువ్వు ఇంకా అప్పటికి ఇంకా లెగవు, తన్ని పెట్టుకుని పడుకుంటావు. నువ్వు ఇంకా లెగవు, ఇంకా నిద్రమత్తులోనే ఉంటావు. రాత్రంతా ఇష్టం వచ్చినట్టుగా తిరిగి ఎంజాయ్ చేసి వచ్చి లేట్ అవర్స్ లెగుస్తావు. ఆల్రెడీ నిన్ను కన్న తండ్రి, ఎదురు చూసిన తండ్రి, పిండంగా నిన్ను కట్టుకున్న తండ్రి, నిర్మించినటువంటి తండ్రి ఆల్రెడీ ఎర్లీ మార్నింగ్ నీ దగ్గరకు వచ్చి ఆల్రెడీ వెళ్ళిపోయాడు. ఏం చేస్తున్నావు ఆయన వచ్చి వెళ్ళిపోయేటప్పటికే? లేచావా అసలు? ఎందుకు వస్తున్నాడు? ఏ రోజైనా పరీక్షించావా నువ్వు? బైబిల్ అండి మనిషిని అడుగుతోంది, ఉదయకాలంలో దేవుడు నీ దగ్గరికి ఎందుకు వస్తున్నాడు? ఎప్పుడెప్పుడు వస్తాడు? ప్రతి ఉదయమున, ప్రతి పగలు నీవు అతన్ని దర్శిస్తావు. దేవుడేమో ప్రతిరోజు ఎర్లీ మార్నింగ్ నీ దగ్గరకు వస్తాడు, నీ దర్శనం చేసుకుని వెళ్తాడు. నువ్వేం చేస్తున్నావని. నువ్వు మాత్రం ఆదివారం ఒకరోజు ఒక అరగంట కేటాయించి ముగించే టైంలో వస్తావా? అడుగుతున్నాడు దేవుడు. ప్రశ్నతో కూడుకున్నది పదం ఇది. నిన్నేమో నేను రోజు చూస్తా, నువ్వు మాత్రం నన్ను ఎప్పుడు చూస్తావు? ఆదివారం 1 గంట, అది సేవకుడు అడగంగా రండి నాయనా, అది మనసంతా చంపుకుని ఒక అరగంట ముగించే టైంలో వచ్చి వెళ్తావా నా దర్శనానికే? పదంలో అర్థమవుతుందండి మీకు? పాఠశాలకు వస్తే 6 నెలలకు మీకు అన్నీ అర్థమవుతాయి. మళ్ళీ చెప్తున్నా, రెగ్యులర్గా రండి పాఠశాలకి. 6 నెలలకి దేవుడు అంటే ఏంటో మీ ముందుకు చూపించదు బైబిల్. మనసు తెలుసుకోండి. దేవుడు మనసు ఉదయాన్నే వస్తున్నాడు. నీవింకా నిద్రలేవు, కానీ దేవుడు వచ్చి నేను దర్శించి వెళ్ళిపోతున్నాడు. ఉదయాన్నే ఎవరైనా లేస్తున్నారండి? అసలు ఈ మధ్యకాలంలో అసలు లేకోరు. కానీ దేవుడు ఎప్పుడు వస్తున్నాడు? ప్రతి పగలు ఆయన వస్తూనే ఉన్నాడు. దేవుడు మనిషిని ప్రతి పగలు దర్శిస్తున్నాడు. మనిషి మాత్రం దేవుడి దగ్గరికి ఎప్పుడు వస్తున్నాడు? సండే. అది కుదిరితే, మళ్ళీ చెప్తున్నాను, కుదిరితే. ఆ రోజు చుట్టాలు వస్తే, ఏదైనా పెళ్లి తగిలితే, ఏదైనా ఫంక్షన్ తగిలితే ఆ దర్శనం కూడా ఉండదు ఈ బాబుది. అంత పెద్దోడు అయ్యావా నువ్వు? నీకు రూపం ఇచ్చినటువంటి దేవుడు ప్రతిరోజు నిన్ను గలవాలి. నువ్వు మాత్రం ఎప్పుడో 15 రోజులకు ఒకసారి, 2 నెలలకు ఒకసారి. కొంతమంది భక్తులు ఉంటారండి బాబు, క్రిస్మస్ పంటకి టెంట్ కింద వచ్చి కూర్చుంటారు బయట. అంటే వీళ్ళు సంవత్సరపు దర్శన భక్తులు. వీళ్ళు ఏం చేయాలి? నిన్ను తెలుసా నీకు బైబిల్? అసలు నీ సేవకుడు నడిపిస్తున్నాడు ఈ రీతిగా? అడుగుతుంది బైబిల్. అందరిని పక్కన పెట్టి బైబిల్ ఏమంటుందో చూడు. మీ సేవకుడిని మైండ్లో పెట్టుకుంటే నీకు బైబిల్ ఎక్కదో. బైబిల్ మైండ్లో పెట్టుకో.
ప్రతి పగలు ఎందుకు చెప్తున్నాడో తెలుసా? నీకు రూపం ఇచ్చింది దేవుడు, అవయవ నిర్మాణం ఇచ్చింది దేవుడు, నీకు ఊపిరినిచ్చింది దేవుడు, ఎంతో కాలం ఎదురు చూసిన దేవుడు అయితే ఈ సేవకుడండి ఎవడండి మధ్యలో? అవడంట ముక్కు ముస్తే సెకండ్లో చచ్చిపోయేవాడు మనిషి. కానీ దేవుడు ఊపిరి తీసుకుని వదులుతున్నాం. ఎవరిది ఊపిరి? ఎవరిదండి ఊపిరి? నాదంటున్నాడు, నా కష్టం అంటున్నాడు. నా కష్టాన్ని నేను ఉదయాన్నే వచ్చి చూసుకుంటాను. ఉదయాన్నే లేచి కళ్ళు నురుముకుంటూ లేవంగాల్ని నిద్ర మంచాన పొలం వెళ్ళి నువ్వు చూసుకుంటున్నప్పుడు, ఎక్కడో దూరంగా నారు కొనుక్కొచ్చాను, వేసాను, ఎలికలు కొట్టాయా, లేకపోతే ఏమైనా బొద్దింకలు వచ్చి దూరాయా, మొక్క నాటుకుందా లేదని ఉదయాన్నే వెళ్ళిపోయి నువ్వు చూసుకుంటున్నప్పుడు నీ కష్టం ఉందనుకుంటే రూపాయలు దేవుడు కష్టం పెట్టుబడిగా నీ మీద పెడితే ప్రతి ఉదయం చూసుకుంటానికి వస్తున్నాడు. ఏం చేస్తున్నాడో ఈ రాజు అని. రాజు ఏ పరిస్థితిలో వచ్చాడో రాత్రింటికి, ఈ రాజు ఏ పరిస్థితిలో తాగొచ్చాడో ఇంటికి. నా కొడుకు, ఆ మాట చెప్పాలంటే బాధగా ఉంది ప్రియమైన దేవుని వారలారా. ఒకళ్ళు తాగి ఒకళ్ళు మీ భర్తలు ఇంటికి వస్తున్నారు, నాకైతే తెలియదు. కానీ నీ కుటుంబాన్ని ప్రతిరోజు టచ్ చేస్తున్నాడు, ప్రతి ఇంటికి వచ్చి వెళ్తాడు. సేవకుడు ధనం కోసం వస్తాడేమో అడుక్కు తినటానికి, కానీ దేవుడు నీ బతుకెట్టుందో చూడటానికి వస్తాడు. తేడా అర్థమవుతుందా నీకు? తేడా అర్థమవుతుందా? చచ్చిపోయిన ఇంటి దగ్గర కూడా శవంని ఇదిగో ఆ దహన కార్యక్రమాలు కంప్లీట్ చేసి వస్తే ఆ ముష్టి ఏదో వేస్తే వెళ్ళిపోతానికి ఇంకా తచ్చిట్లాడతాడండి సేవకుడు. మీరు అనుకున్న సేవకుడు, మీరు భయపడే సేవకుడు. కానీ దేవుడు నా కొడుకు ఎట్టున్నాడు, కష్టం అంతా పెట్టానే. ఊపిరి ఎవరు ఇవ్వలేనిది, రక్తం ఎవరు ఇవ్వలేనిది. రక్తం ఎక్కడైనా కొనగలవా? మళ్ళీ మనిషి ఇవ్వాలి రక్తాన్ని. ఇంత సొగసైన వెంట్రుకలు నువ్వు తయారు చేయగలవా? ఈ రూపాన్ని ఇచ్చాడే నిన్ను నన్ను కొన్ని కోట్ల మంది సృష్టిస్తున్నా ఏ మనిషితో సంబంధం లేదు. ఏ మొక్కం వేరు మొక్కలే. ప్రతి ఏళ్ళు ముద్ర కూడా కోట్ల మంది పుట్టారు, ఆల్రెడీ కోట్ల మంది కాలగర్భంలో కలిసిపోయారు. వాళ్ళు చనిపోయిన వేలు ముద్రలు ఇప్పుడున్న వాళ్ళతో కలవు, ఇప్పుడున్న వాళ్ళు రాబోయే వాళ్ళు ఏరు ముద్రలు కలవు. దేవుడి కెపాసిటీ ఏంటో తెలియట్లేదు మనిషికే. పోలీసు డాగ్స్ వస్తే దొంగలు పట్టుకోవడానికి ఏం చూసే తెలుసా? ప్రతి దొంగ వెనుక ప్రతి దొంగకు ఒక స్మెల్ వచ్చుద్ది, ప్రతి మనిషికి ఒక స్మెల్ ఉంటుంది, వాసన. నాకొక వాసన ఉంటుంది, ఒంటికి ఒక వాసన, నీకొక వాసన, నీకొక వాసన. ఏ వాసన ఎవరికి సంబంధం ఉండదు. ఏమనుకుంటున్నారండి దేవుడంటే? ఉడతూపులకు భయపడే జాతి అండి ఈరోజు క్రైస్తవులు. భయపడితే దేవుడికి భయపడు. మత్తయి వార్తలో ఉంటుంది, ఎవరికి భయపడాలంటే దేవునికి భయపడు. పాతాళంలో తొక్కే దేవుడికి భయపడాలి, పరలోకంలోకి తీసుకెళ్లే దేవుడికి భయపడాలి తప్ప ఎవరికి? ఆ పౌరుషం, ఆ ధైర్యం ఎప్పటికి రావాలో క్రైస్తవులకి. ఏపు గ్రంథంలో ఏమంటున్నాడండి? నేను చాలా ఇష్టంగా నేను చేసుకున్నాను కదా. మనసు పెట్టి ఆలోచించి చేసి నాకన్నా పెద్దవాళ్ళు మీరు. నేను చాలా ఇష్టంగా చేసుకున్నాను కదా, నువ్వు ఎలా ఉన్నావని దర్శించటానికి ప్రతి పగలు వస్తున్నాడు. పొద్దున్నే వచ్చేస్తాడు దేవుడు. ఎలా ఉన్నాడో, కష్టం అంతా పెట్టాను కదండి, కష్టం అంతా పెట్టాను. నా కొడుకు ఎలా ఉన్నాడో, సరే లేచింది, అప్పటికి ఇంకా నువ్వు లేకవ్వ చూసేసి వెళ్ళిపోతాడు. సరే లేచిన తర్వాత ఏమైనా దేవుణ్ణి ఏమైనా గ్రహిస్తావా? ఉదయాన్నే లేవగానే ప్రభువా తిరిగి మళ్ళీ నేను ఈ సూర్యుడిని చూడగలుగుతున్నానంటే, ఊపిరి తీసుకుంటున్నాను అంటే అది నీ వల్లే సాధ్యమని ఆయన అని ఎర్లీ మార్నింగ్ ప్రేయర్ చేసేటటువంటి భక్తులు ఎక్కడున్నారు ఈరోజు? లేచిన వెంటనే బెడ్ కాఫీ తాగేవాడున్నాడు. లేచిన వెంటనే రాత్రి ఏమన్నా లేట్ అవర్స్లో వచ్చిన వాట్సాప్లో వ్యూవర్లు ఎంతమంది వచ్చారో చూసుకునే వాళ్ళు ఉన్నారు, పోస్ట్ ఏమన్నా వచ్చినాయేమోనని. లేచిన వెంటనే అద్దం చూసుకునే వాళ్ళు ఉన్నారు, లేచిన వెంటనే అందం చూసుకునే వాళ్ళు ఉన్నారు, లేచిన వెంటనే జుట్టు ఏమన్నా చెరిగిందేమోనని, బట్ట ఏమన్నా నలిగిందేమోనని బట్టలు చూసుకునే వాళ్ళు ఉన్నారు. కానీ
బ్రతుకునిచ్చావు నాయనా, మరొక దినాన్ని నాకు పొడిగిచ్చావని ఏ రోజైనా మోకరించి ఉదయాన్నే నువ్వు ప్రార్థన చేసావా? అడుగుతుంది బైబిల్, అడుగుతుంది దేవుడు. ప్రతి ఉదయాన్నే వచ్చి ఎందుకు వెళ్తున్నాడు తెలుసా? ఏమైనా దేవుని పనులు చేయాలన్న ఆలోచన ఏమైనా వస్తుందేమో. ఈ రోజైనా 20 వచ్చినాయి రాలా, 60 వచ్చినాయి రాలా, సావుకి వెళ్ళిపోతున్నాడు రాలా, 108 వచ్చింది, తిరిగి వస్తాడో లేదో, అయిపోయింది. మనిషి పుట్టిన దగ్గర నుంచి బాల్యం కొలాప్స్ అయిపోయింది, యవ్వనం కొలాప్స్ అయిపోయింది, నడివయసు కొలాప్స్ అయిపోయింది, వృద్ధాప్యం దరిదాపుల్లో ముసలమ్మ ముచ్చట్లతో కొలాప్స్ అయిపోయింది. ఇంకెప్పుడయ్యా నువ్వు ఆలోచన చేసేది? ప్రతి ఉదయాన్నే వచ్చి వెళుతున్నాడు కదా. ఈ మాటలు చెప్పరండి, మీకు చెప్పరు. మీకేం రాత్రి అసలు ఎవరెవరు వెళ్ళారా సదస్సుకి? వాళ్ళని అర్జెంటుగా రమ్మని పిలిపించమనగానే మీకు అబ్బో అయిపోద్ది. ఈ ఒక బతుకులా, భయపడే బతుకులా అండి ఇవి. ఊపిరిచ్చిన ఆయన ఎటో పడేశారు. దేవుని వాక్యం పంచడానికి ఏమైనా వెళుతున్నావా? డే అంతట్లో డే ఏంటండి? సంవత్సరాలే కరిగిపోయినాయండి, కొవ్వొత్తిలో కరిగిపోయినాయండి సంవత్సరాలు. వెనదిరిగి చూసుకుంటే 20 వచ్చినాయండి బాబు, వెనదిరిగి చూస్తుంటే 50 వచ్చినాయండి. ఎప్పుడు వచ్చినాయో తెలియదండి బాబు. ఈ 50 సంవత్సరాల్లో, ఈ 20 సంవత్సరాల్లో, ఈ 70 సంవత్సరాల్లో ప్రతి ఉదయాన్నే నిన్ను దర్శించి వెళ్ళాడు కదా దేవుడు. ఏ రోజైనా ఈ డేలో నేను దేవునితో ప్రారంభిస్తాను, దేవునితోనే మళ్ళీ ముగిస్తానని దేవుని కోసం మాట్లాడిన రోజులు ఉన్నాయా? దేవుని కోసం ఆలోచించిన రోజులు ఉన్నాయా? దేవుని కోసం వెళ్ళిన రోజులు ఉన్నాయా? దేవుని కోసం కదిలిన రోజులు ఉన్నాయా? ప్రతి ఉదయాన్ని దర్శిస్తున్నాడంట. దేవుని ప్రేమను ఒకవేళ కాళ్ళ దన్నితే నువ్వు వెళ్ళేది నిత్యాగ్ని దండనకే. నిత్యాగ్ని దండన రాసుకోవాలి మాట. దేవుని యొక్క ఆలోచన, దేవుని ప్రేమ నన్ను వెంబడిస్తున్నా, నువ్వు ఒకవేళ చలించకపోతే నువ్వు వెళ్ళేది నిత్యాగ్ని దండనే. బైబిల్ ఎప్పుడు తీసిపోదండి. ఆకాశం అన్నా గతిస్తుందేమో కానీ, ఈ భూమి అన్నా గతిస్తుందేమో అని, కానీ నా మాటలు మాత్రం దేవుని ప్రేమ. ఆయన అలాగే తిరుగుతాడులే, నాతో వస్తాడులే, ఉదయాన్నే వచ్చి వెళ్ళిపోతాడని ఒకవేళ విన్న తర్వాత లైట్గా తీసుకుంటున్నావేమో, అయితే నువ్వు వెళ్ళేది నిత్యాగ్ని దండనకే. నిత్యాగ్ని దండనకే. యోబు గ్రంథము 7వ అధ్యాయం మళ్ళీ చూడాలి. చదివారండి ఏ రోజన్నా? ఈ చదవరు, ఈ చూపించరు. మీకెంతసేపు ఆకాశపు తూములు ఇప్పాలంతే. నిజంగా ఇప్పాలండి. జలప్రాణం రోజు ఇప్పిన తూములు ఇప్పితే సరిపోతాయి. చచ్చి ఊరుకునేవాళ్ళు. అయినా ఎందుకు ఇప్పుతలేదు తెలుసా? నోహు గారికి మాట ఇచ్చాడు, నేను మళ్ళీ ఇలాంటి జలప్రళయాన్ని నేను మళ్ళీ రప్పించను. ఇచ్చిన ఆయన చచ్చిపోయాడు, క్షమించండి, మాట తీసుకున్న ఆయన చనిపోయాడు. మాట చెప్పిన ఆయన ఉన్నాడు, మాట తీసుకున్న ఆయన చనిపోయాడు కదా అని ఇప్పుడు ఒకవేళ రప్పించిన నువ్వేమైనా అడుగుతావు దేవుణ్ణి? ఏంటయ్యా ఆ రోజు నువ్వు రాని అని అన్నా వచ్చావని ఎవడని అడగగలడా అండి దేవుణ్ణి? అయినా కూడా మాట మీద నిలబడ్డాడండి. ఎందుకంటే నిన్ను ప్రేమించాడు కనుక, నీకోసం ఎదురు చూశాడు కనుక, నీకోసం నిరీక్షించాడు కనుక, పిండంగా ఉన్నప్పటి నుంచి చూసుకుంటున్నాడు కనుక, అవయవ నిర్మాణం జరిగిన దగ్గర నుంచి చూసుకుంటున్నాడు. నీ తల్లి పుట్టిన తర్వాత చూసిందయ్యా, కానీ నేను కొన్ని వేల సంవత్సరాల నుంచి నిన్ను చూసుకుంటూ వస్తున్నానే. ఈ తరంలో వస్తాడేమో, ఈ సంవత్సరంలో పుడతాడు, ఈ సంవత్సరంలో పుట్టించాలి. ఏం ఆలోచన చేస్తున్నామండి? వయసులో వచ్చి మీద పడిపోయినాయి కానీ ఇంకా దేవునికి మహాజ్ఞానం అర్థం కాకపోతే. 7వ అధ్యాయము 18వ వచనం, 7వ అధ్యాయం 18వ వచనం, ప్రతి పగలు నీవు అతన్ని దర్శింపనేలా. ఎందుకు దర్శిస్తున్నాడు అర్థమవుతుందండి? నెక్స్ట్ ప్రతి క్షణమున, క్షణం అంటే సెకండ్, ప్రతి క్షణమున నీవతన్ని శోధింపనేలా. ప్రతి క్షణమున నీవతన్ని శోధింపనేలా. ఏమండి, ఉదయాన్నే రావటం కాదంటండి, ప్రతి సెకను నీ చుట్టే తిరుగుతున్నాడంట. ప్రతి క్షణం ఏం ఆలోచిస్తున్నావు, ఏ పనిలో ఉన్నావు, ఈ సెకండ్లోనే ఆలోచిస్తాడేమో. 24 గంటల్లో ఎన్ని సెకండ్లు, ఈ సెకండ్లో ఆలోచిస్తాడేమో, ఈ సెకండ్లోనే ఆలోచిస్తాడేమో. ఏ సెకండ్లో కూడా ఆలోచించలేదంట మనిషి. ఉదయాన్నే వచ్చాడు,
24 గంటలు ఇచ్చాడు, ఇచ్చింది ఆయనే బతుకని. కానీ ప్రతి సెకను నీ వైపే తిరుగుతున్నాడు. ఏం చేస్తున్నాడు? ఈ సెకండ్లో అమ్మో దేవుడు అని నా వైపు చూశాడే, నేను ఈ రీతిగా ఉండటానికి కారకుడు దేవుడని నాకు మొక్కాడే, ప్రతి సెకను నేను వెంబడిస్తున్నాడు. నా వైపు ఏమైనా తిరుగుతాడేమో, నా గురించి ఈ సెకండ్లో తిరుగుతాడేమో. ఈ సెకండ్లు ఏంటండి బాబు, జీవితాలు 60-70 సంవత్సరాల జీవితాలు ఊరకనే వెళ్ళిపోతున్నాయి ఈరోజు. ఒక పెద్ద 60-70 సంవత్సరాలను చూస్తే ఎందుకు పుట్టారో తెలియదు, ఎందుకు చచ్చిపోతున్నారో తెలియదు. దేవుడి గురించి చేసింది ఏమి? అవయవ నిర్మాణాలు చేసి కష్టమంతా నీ మీద పెట్టుబడి పెట్టి ప్రతి ఉదయాన్ని నీ ఇంటికి వచ్చి నిన్ను డోర్ తీసి చూస్తుంటే నువ్వు ఇంకా లెగవక, లేచిన ఆయన్ని దర్శించుకోక, ప్రతి సెకను కూడా నీవు, నీ కుటుంబము, నీ ఆస్తిపాస్తులు, నీ ఉద్యోగము, నీ సంపాదన ఈ వేటలో పడిపోయి రాత్రంతా అలిసిపోయి రాత్రంతా పడుకుంటే మళ్ళీ ఉదయాన్నే వస్తే ఇలా సంవత్సరాలంతా వేస్ట్ అయిపోతున్నాయి కదా. దేవుడి కష్టం పెట్టుబడిగా పెట్టాడే. అడుగుతున్నాడండి, నీ కోసం ఎదురు చూసిన కాలం ఎక్కువ. ఎప్పటి నుంచి చూశాడు? జగత్తు పునాది వేయబడక ముందు నుంచే నీ మీద ప్లాన్ చేసుకున్నాడు. అప్పటికి ఇంకా సృష్టి పుట్టలేదు. 2020లో నా కొడుకు రావాలి, 24లో నా కొడుకు రావాలి, 1970లో రావాలి, 1960లో రావాలని జగత్తు పునాది వేయబడక ముందే ఎదురు చూశాడే. నీవు భూమి మీద బ్రతికే కాలం తక్కువ అండి బాబు. అసలు ఎందుకు నీ వెనక తిరుగుతున్నాడో తెలుసా? ఆయన ఎదురు చూసిన కాలం ఎక్కువ. వేల సంవత్సరాలు నువ్వు భూమి మీద బతికే కాలం 40, 50, 60, 70. ఇక లాక్కండి, 40 దాటి ఎవడు బతకట్లేదు ఈ మధ్యకాలంలో. మనం అనుకుంటున్నాం 60, 70 అని బైబిల్ ప్రకారం. 70 బతుకులు ఎవరు నాకు చెప్పండి, పెద్దవాళ్ళని పక్కన పెట్టి. ఇప్పుడున్న ట్రెండ్లో నేను ఎదురు చూసిన కాలం ఎక్కువ, నువ్వు బతికే కాలం తక్కువరా. నువ్వు బతుకున్నప్పుడే, నువ్వు ఊపిరిగా ఉన్నప్పుడే నేను చూస్తా. ఊపిరి పోయిన తర్వాత నీ వైపు కూడా చూడు. ఇప్పుడే మారు. ఈ 60లో మారు, 40లో మారు, ఈ సెకన్లోనైనా మారు. ప్రతి ఉదయంలోనైనా డెసిషన్ తీసుకుంటావేమోనని. సంవత్సరాలు మారుతున్నాయి, క్యాలెండర్లు మారుతున్నాయి, డైరీలు తిరగేస్తున్నారు. క్యాలెండర్లు నెల అయిపోయి చించి అసలు వీళ్ళేదో ఈ నెలంతా వీళ్ళు కష్టం ఉన్నట్టుగా తీసి డస్ట్బిన్లో పడేస్తావే పేపర్. ఒక రోజు గడవటానికి దేవుడు ఎంత కష్టపడుతున్నాడో తెలుసా? ఈ ప్రపంచ మానవాళిలో 850 కోట్ల మందికి ప్రతి ఉదయాన్నే పాలు సప్లై చేయాలి. ప్రతి ఉదయాన్నే పాల కంటే ముందు లెగంగల్లా వాటర్ ఎక్కడి నుంచి వస్తుంది? భూమిలో వాటర్ పెట్టాడు కదా. కష్టం తెలుస్తుందండి దేవుడి కష్టం. ప్రతి ఉదయాన్నే నీ దగ్గరకు వస్తున్నాడు. ప్రతి సెకండ్ అన్నా మారుతున్నావేమని చూస్తాడు. ఈ గంటలో అయినా మారుతావేమోనని చూస్తున్నాడు. ఏమండి, ప్రతిరోజు ఏమైనా మారుతున్నావేమని చూస్తున్నావు. కానీ ఈ రోజులో, ఈ గంటలో, ఈ నెలలో, ఈ మాసములో, ఈ సంవత్సరములో ఏమైనా మారుదామని ఏమైనా డెసిషన్ తీసుకున్నావా? మారుతామని తీసుకుని ఉంటారు, మాట ఇచ్చిన మరుక్షణమే మర్చిపోతారండి. వినేటప్పుడు వేడిగా ఉంటుంది వాక్యం, అయిపోయి గడప దాటిన మరుక్షణమే ఏమైపోతామో కూడా తెలియదు. నిజంగా అండి, దేవుడు చూసిన కాలం ఎక్కువ, మన కోసం ఎదురు చూసిన కాలం ఎక్కువ. కానీ మనం బ్రతికే కాలం చాలా తక్కువని, అయ్యో నువ్వు బతికేదే కొద్ది రోజులరా నాయన, నేను చూసుకోకపోతే ఎట్లా, తర్వాత నిన్ను చూసేటోడు కూడా ఉండడు, నువ్వు చచ్చిన తర్వాత ఆయన నీ వైపు కూడా చూడటం. అంటే బ్రతికుంటే నీ వైపు చూస్తానంటానికి గుర్తులు కాదా ఇవన్నీ? ఏమంటే తక్కువ కాలం బతుకుతామండి, కానీ ఆయన చూసింది ఎదురు చూసింది ఎక్కువ సంవత్సరాలు, వేల సంవత్సరాలు. జగత్తు పునాది వేయబడకం నుంచి చూస్తూనే ఉన్నాడు. పుడతావు, నా కోసం ఏదో చేస్తావు. ఏం చేసావు? ఊరి మీద బట్టి తిరిగావు బలాదూరుగా, తల్లిదండ్రుల మాట వినకుండా నీ ఇష్టానుసారంగా ఏం చేసావు? యవన కాలంలో కుర్రవాడు మిలిటరీకి వెళ్ళిపోయాడు, 15 సంవత్సరాల తర్వాత వస్తున్నాడు. ఇలాంటివి చెప్తే మీకు అర్థమవుతుంది. 15 సంవత్సరాల తర్వాత వస్తున్నాడు. దుబాయ్కి వెళ్ళిపోయాడు, 15 సంవత్సరాల తర్వాత వస్తున్నాడు కొడుకు. ఏమంటే 15 సంవత్సరాల్లో పంపింది, 18లో పంపించింది, 15 సంవత్సరాల తర్వాత వస్తున్నాడంటే కుర్రోడు ఎంతగా ఎదుగుంటాడు? 33కి వచ్చి ఉంటాడు. 33 సంవత్సరాలకి నా కొడుకు ఎలాగుంటాడని తల్లి ఎదురు చూస్తుంది. వచ్చేసాడు, కుర్రాడు వచ్చేసాడు. 33 సంవత్సరాలు ఈ రూపాన్ని చూసుకుని మురిసిపోతుంది. వస్తున్నాడని పిండి వంటలు, వస్తున్నాడని నచ్చినటువంటి కర్రీలు అన్నీ రెడీ చేసుకుని కూర్చుంటే కొడుకు వచ్చి అంటున్నాడు, అమ్మ నాకు ఉండటానికి రాలేదు, ఒక్కరోజే సెలవిచ్చారు,
సాయంత్రానికి మళ్ళీ వెళ్ళిపోవాలంటే ఎంత టెన్షన్ పడతారండి ఒక్కసారి మీరు చెప్పండి. ఈ ఒక్క సెకండ్లో, ఈ ఒక్క రోజులో మళ్ళీ నేను ఫ్రెండ్స్ని కలిసి రావాలమ్మా అన్నాడానికి ఎట్టుంటుంది? వెళ్ళాడేంటి బయటకు వస్తున్నారు ఈరోజు? మరి నిన్ను చూసుకునేది తక్కువ కాలం రా, మళ్ళీ ఒక్కరోజే అంటున్నావు. ఈ ఒక్కరోజున నాతో ఉండరా, ఒక్కరోజున నాతో మళ్ళీ కనపడవరా, ఇది ఈ ఒక్కరోజు నాతో గడిపి ఒక్కరోజు అంటే చూసిన కాలం ఎక్కువ తల్లి, ఎదురు చూసిన కాలమేమో 15, 20, 30 సంవత్సరాలు. వాడు ఉండేది మాత్రం ఒక్కరోజు. ఆ ఒక్కరోజు ఎన్నో వండి పెట్టుకోవాలి, వాడు తినాలి, మంచి మంచి బట్టలు కొనియాలి, ఆ తల్లి ప్రేమ, తండ్రి ప్రేమ, ఆ అపురూపము, ఇదిగో బంధువులు కాల్ చేసుకోవాలి, మాట్లాడుకోవాలి, టైం లేదు వెళ్ళిపోవాలి, మళ్ళీ నెక్స్ట్ ఈవినింగ్కి మళ్ళీ ఇదిగో బ్యాగ్ రెడీ చేసుకోవాలి. తక్కువ కాలం ఉంది. దేవుడు అంటున్నాడు, నేను ఎదురు చూసిన కాలం ఎక్కువ సంవత్సరాలు, నువ్వు ఉండేది భూమి మీద ఎప్పుడు కన్ను మోస్తావో తెలియదు. అలాంటప్పుడు ప్రతిరోజు నీ దగ్గరికి ఎందుకు వస్తున్నాడు? అర్థమైందండి? ప్రతిరోజు ఎందుకు వస్తున్నాడు నీ దగ్గరికి? ప్రతి ఉదయాన్ని ఎందుకు వస్తున్నాడు తెలుసా? ప్రతి సెకండ్ ఎందుకో తెలుసురా? ఒరే, నువ్వు ఉండేది తక్కువరా భూమి మీద, నువ్వు ఉండేది కొద్ది రోజులేరా, అందుకే నేను నీ చుట్టూ తిరుగుతున్నాను కదా. నువ్వు నా వైపు తిరిగిపోతే ఎట్లా? నువ్వు ఫ్రెండ్స్ అని, లోకమని, ఇగో ఇష్టం వచ్చినట్లుగా ప్రేమని, మందని, మాకని, సిగరెట్ అని, డ్రగ్స్ అని నీకు ఇష్టం వచ్చినట్టుగా జరిగితే నేనేమో నీ వైపు తిరుగుతున్నాను కదా. నువ్వు ఉండేది కొద్ది కాలంలో, తర్వాత నీ గురించి ఎవరు ఆలోచించారు. నేను కూడా చూడటం మానేస్తాను నువ్వు చచ్చిపోతే. నేను ఎందుకు తిరుగుతున్నాను? నీ వైపు ఆలోచించి నా వైపు నువ్వు తిరుగు. నువ్వు బతికేది కొద్ది రోజులే, తర్వాత నీ వైపు కూడా నేను చూడను. నువ్వు చనిపోయిన మరుక్షణం ఎవరో నాకు తెలీదు. మరి కొద్ది సంవత్సరాలు నా వైపు తిరుగుతారా? అందుకు వస్తున్నాడండి ఉదయాన్నే, అందుకు తిరుగుతున్నాడండి ప్రతి సెకను నీ వైపు. నువ్వేమో లోకం వైపు తిరుగుతున్నావు, నువ్వేమో లోక ఆశల వైపు తిరుగుతున్నావు. కన్ను మూస్తే నువ్వు వెళ్ళేది పాతాళానికి కదా. దాన్ని తప్పించడానికి ఎదురు ప్రమాదం ఉంది నాయనా కుమారుడా, దాన్ని తప్పించడానికి ప్రమాదం ఉందని మర్చిపోయి వెళ్ళిపోతున్నాడు. లోకంలో ఉన్నటువంటి వాళ్ళైనా టేక్ డైవర్షన్, డేంజర్ జోన్లో ఉందని ఇవన్నీ ఎక్కడైనా ఫ్లెక్సీలు పెట్టి మరి డైవర్షన్ చేస్తున్నారు. దేవుడు ఇలాంటి వాక్కులతో డైవర్ట్ చేస్తాడండి నిన్ను. ఎదరు పాతాళం అనే ప్రమాదం ఉంది, అగ్ని వంటి శ్రమలు ఉన్నాయి, దాన్ని నువ్వు తప్పించుకోవాలి. మారు నాయన, నా వైపు తిరుగు నాయన, నా కుమారుని రక్తంలో కడగబడు నాయన, నీ యవ్వన బలాన్ని నాకివ్వు, నీ యవ్వనేచ్ఛలు నువ్వు చంపుకో, నా కోసం బ్రతుకు, తర్వాత మంచి ఆనందాన్ని నువ్వు రుచి చూస్తావు కదా. ప్రతిదినం నీ ఉదయాన్నే వస్తున్నాను అంత తేలిక అవుతున్నావా? నువ్వు బ్రతికున్నంత వరకు నీ చుట్టూ తిరిగే తర్వాత చాలా కాలం నుంచి తిరుగుతున్నాడండి దేవుడు ఈ సృష్టికి ముందు నుంచి ఎదురు చూశాడు. మనం ఈ సృష్టిలో ఉండేది కొద్ది రోజులే, కొద్ది సంవత్సరాలే. ఎక్కువ మాట్లాడితే ఆవిరి లాంటి జీవితం అన్నాడా. నీ బతుకు దేవుడికి కనెక్ట్ అయిపోవాలి, ఇంకెవరిని చూడొద్దు, సేవకుల్ని అసలు చూడొద్దు. మళ్ళీ చెప్తున్నా, సగం దరిద్రం పట్టించింది సంఘాలని సేవకులే. ఎవరికి భయపడాల్సిన అవసరం లేదండి, మన దగ్గర బైబిల్ ఉంది. నువ్వు చెప్పేటోళ్ళని చెప్పనిపోతే ఎట్లా? గొర్రెలను మేపటానికి డ్యూటీ వేశాడు నీకు. మేపు, మంచి ఆహారాన్ని పెట్టకుండా వాళ్ళ మీద పడి బతుకుతారంటావేంటి? వాళ్ళకు ఉన్నదే కొద్ది సంవత్సరాలు, అయితే మీకు ఇచ్చిందే కొద్ది సంవత్సరాలు, వాళ్ళని డైవర్ట్ చేస్తా. దేవుని వైపు మళ్ళించొద్దండి. మనసు పెట్టి ఆలోచించి ధైర్యం ఉండాలి. ఏ కష్టం వచ్చినా, శ్రమ వచ్చినా, బాధ వచ్చినా నా తండ్రికి నేను ప్రార్థన చేస్తే నాకు రెస్పాండ్ అవుతాడన్న ధైర్యం ఒక కుమారుడిగా, ఒక కుమార్తెగా నీకు ఉండాలి. ఎవరో మీద ఆధారపడతానంటావేంటి? ఏం గొప్ప ప్రేమ అండి బాబు దేవుడు. ప్రతి సెకను నీ వైపే తిరుగుతున్నాను కదా. ఈ సెకండ్లో ఏమైనా మారతారని యవనస్తులను చూడండి, కదిలించాలంటే భయం. పెద్దవాళ్ళని గౌరవించి తత్వంగా కూడా కోల్పోయారు. తల్లిదండ్రుల మీద తిరగబడుతున్నారు, తల్లిదండ్రులు కొట్టే పరిస్థితి, తండ్రులు కుమారులు కలిసి మందు కొట్టే పరిస్థితి ఈరోజు ఫ్యాషన్ అయిపోయింది. ఏమైపోదామని, ఎక్కడికి వెళదామని, ప్రమాదం ఉందని దేవుడు చెప్తున్నాడు కదా. ప్రతి ఉదయాన్నే నువ్వు లేకముందే నీ దగ్గరకు వస్తున్నాడు నీ తండ్రి. నాన్న కుమారుడు ఏ పరిస్థితిలో ఉన్నాడో, ఏ పరిస్థితుల్లో ఇంటికి వచ్చాడో, ఈరోజన్నా మారతాడేమో, ఈ సెకండ్లో మారతాడేమో. నీ ఉద్యోగానికి వెళ్ళేటప్పుడు నీ వైపే తిరుగుతున్నాడు, నువ్వు పొలం మీదకి వెళ్ళేటప్పుడు నీ వైపే తిరుగుతున్నాడు, నువ్వు వంట చేసేటప్పుడు నీ వైపే తిరుగుతున్నాడు. కుమార్తె మారుద్దేమోనని. ఉందే కొద్ది కాలం అయ్యా, ఉందే నా కొడుకు ఇచ్చింది కొద్ది కాలం, ఎప్పుడు కన్ను మూస్తాడో తెలీదు.
ఈ కొద్ది కాలములో దేవుడికి కనెక్ట్ చేయటానికే సేవకులను పెట్టాడండి. దేవుడు కనెక్ట్ చేయకుండా నీకు కనెక్ట్ చేసుకుని మనసు నీ వైపు మళ్ళించుకుంటే, ఈ మనసులో దేవుడు చోటు లేకుండా చేస్తే వీళ్ళని వదులుతాడా? ఆలోచించాలి మీరు. దేవుడు మాటలు ఎంతో గొప్ప మాటలు, ఎన్నో గొప్ప మాటలు, ఎంతో గొప్ప మాటలు 19వ వచనం చదవాలి, కంటిన్యూషను. ఎంతకాలము భక్తుడు అడుగుతున్నాడు దేవుణ్ణి. ఏమంటే భక్తుడు దేవుణ్ణి అడగటం అంటే మామూలు విషయాలండి. భక్తుడు అడుగుతున్నాడు దేవుణ్ణి ఏమని? ఎంతకాలము నీవు నన్ను చూచుట మానకుందు. ఎంతకాలం వస్తావు మా ఇంటికి? ప్రతి వ్యక్తిని ఎంతకాలం చూస్తామని అడిగాడండి భక్తుడు. అదేంటి ఎంతకాలమైనా చూసుకుంటాం? మీ పిల్లల్ని మీరు ఎంతకాలం చూస్తారండి? మీ గర్భాన్ని పుట్టినటువంటి పిల్లలు చిన్ననాటి నుంచి అయినా వాళ్ళు చచ్చే వయసు వచ్చినా కూడా వాళ్ళకి నీకు పిల్లలుగానే కనపడతారు. నిజమే కదండి? అది తల్లి ప్రేమ, అది తల్లిదండ్రుల ప్రేమ. అది అలాగే భక్తుడు అడుగుతున్నాడు, ప్రభువా మరి నువ్వు ప్రతి ఉదయం చూస్తానంటున్నావు కదా, ప్రతి సెకండ్ అబ్జర్వ్ చేస్తానంటున్నావు కదా, చూస్తేనే వీళ్ళే మారేటట్టేం తగలలేదు, నాకు అర్థమైపోయింది, ఎంతకాలం ఉంటుంది ఈ ఓపిక అని అడిగాడు. మంచి ప్రశ్న కదండి. ఎంతకాలం తిరుగుతావు నువ్వు వీళ్ళ పట్ల, వీళ్ళ వెనక? నిజమండి, పిలిస్తే ప్రార్థనకు రావటం కాదండి. నేను మిమ్మల్ని అంటలేదు. దేవుడు మాటకు కదలాలి. ఏది నిజమని నీకు తెలిస్తే నీ కాళ్ళు కదలాలి. అబద్ధం అని తెలిసిన తర్వాత నీ కాళ్ళు ఆగిపోవాలి అక్కడే. తాగితే అమృతం తాగాలి కానీ కొద్దిగా విషయం కొద్దిగా అమృతం తాగుతా, అంతే కదండి? తాగితే అమృతం తాగాలి, అంతేగాని నేను కొద్దిగా అమృతం తాగుతానండి కొద్దిగా విషయం తాగుతానండి ఏం చేద్దామని, ఎడిపోదామని. కడివేడు పాలల్లో ఒక విషం పట్టు పెడితే ఏమవుతుంది? అక్కడి వరకు తీసేస్తారేంటి? ఏమంటే బల్లి దూకి వెళ్ళిపోయింది, దూకినంత వరకు తీసేస్తారా పాలు? మొత్తం భయం, ఎడ చచ్చిపోతారోనని పడేయండి, చావు, ప్రాణం కంటే ఎక్కువ. ఇలాంటి వాళ్ళకి పడకపోయినా పడిందని చెప్పాలి. దరిద్రం వదులు దిగు తాక్కుండా రోజు అర్రే మళ్ళీ పడిందా అనాలి. ఇప్పుడు వెళ్ళిందమ్మా బల్లి. నిజమండి. ప్రతి ఉదయాన్నే వస్తుంటే భక్తుడు అడుగుతున్నాడు, ఏమంటున్నాడు తెలుసా? ప్రతి ఉదయాన్నే ప్రతి సెకను ఎంతకాలం వెళ్ళి చూస్తావు వీళ్ళని? ఎంతకాలం వెళ్ళి చూస్తావు? ఆ ప్రశ్న అలాగే ఉంది చూడండి. వీటి గురించి ఎక్స్ప్లెనేషన్ కూడా ఇవ్వలేరు పాపం చాలామంది. ఇక్కడికి ఎవరు రారు కూడా, ఇలాంటివి వచ్చిన వాళ్ళు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేరండి. మీ సేవకులు ఎలాంటివి చేస్తారు తెలుసా? చదివిస్తారు, వదిలేస్తారు అంతే. దాని గురించి వివరణ లేదు, వాళ్ళకి తెలీదు. తెలియని వాళ్ళని అసలు సేవలోకి ఏర్పాటు చేసింది ఎవరైనా నాకు తెలియకొడుతున్నా. ఏ మినిస్టర్ అండి బాబు ఏర్పాటు చేసింది? మీ పిల్లోడు మాత్రం మంచి టీచర్ కావాలి, మంచి లెక్చరర్ కావాలి. మీ పిల్లలకు మాత్రం బాగా చెప్పకపోతే తీసేసి ట్యూషన్ పెడతావు. నువ్వు మాత్రం పరలోకి వెళ్ళటానికి మాత్రం మంచి జ్ఞానం వద్దా? సరైన వివరణ ఇచ్చే సేవకుడు వద్దా? వద్దనట్టుగానే ఉంది. మరి మీకు ఏముందో చూడండి 19లో, ఎంతకాలము నీవు నన్ను చూచుట మానకుందువు. భక్తుడు అడుగుతాడు, ఎంతకాలం వస్తావు? నన్ను చూస్తాను ప్రతిరోజు వస్తున్నావు కదా, నేను కాబట్టి సరిపోయింది. మరి చాలామంది సరిగా బతకట్లా, మరి ఎంతకాలం చూస్తావు వాళ్ళని అని అడిగితే ఎంత బాగుందండి బైబిల్. భక్తుడు అడుగుతున్నాడు, ఎంతకాలం చూస్తావు, నన్ను చూడటం మానేయవా అంటున్నాడు. అన్నట్టు ఆయన ఆన్సర్ ఇచ్చేసాడు. అక్కడే ఆన్సర్ ఏమిచ్చాడు? భక్తుడు అడిగిన తర్వాత ఆన్సర్ ఇవ్వకుండా ఉంటాడా దేవుడు? ఏమడిచ్చాడో చూడండి 19లో, నేను గుట్టక వేయు వరకు ఆగాలి. అక్కడ ఏ గుట్టకేసే వరకు వస్తాడంట? ప్రతి మనిషికి ఆఖరి గుట్టకు ఒకటి వచ్చుద్ది. ఆ గుట్టకేసిన తర్వాత ఇక మళ్ళీ గుట్టక వేయడు. గుట్టక దగ్గర బ్రాకెట్లో మరణం అని రాసుకోండి అక్కడ. అంటే ఎప్పటి వరకు వస్తాడు నీ దగ్గరికి? నువ్వు చచ్చేంత వరకు వస్తాడు. తర్వాత నీ దగ్గరికి ఇక అయిపోయింది, నువ్వు వేస్ట్ కదా. ఇక అరటి పండుగ ఉన్నంత వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటారు, అదే కదండి. అరటిపళ్ళు తీసుకొస్తాడు నాన్న పిల్లలకు తింటారని. పండుగ ఉన్నంత వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటారు. తిన్న తర్వాత తొక్కు తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెడతారండి. తొక్కులని ఫ్రిడ్జ్లో పెట్టారా నాన్న అడుగుతాడా? తొక్కు ఫ్రిడ్జ్లో పెట్టాడు పిచ్చోడు ఎవరు? నువ్వేమన్నా తీసుకెళ్ళి ఎక్కడ పడేయాలి? డస్ట్బిన్ అనేది ఒకటి ఉంటుంది అక్కడ. పండుగ ఉన్నంత వరకు వాల్యూ ఉంది ఆ పండుకి. పండులో నుంచి పండు వేరే తొక్క వేరే అయిపోయిన తర్వాత పండుగ ఏమి లేదు,
వాల్యూ లేదు. ఇది అర్థమైతే నువ్వు బతికున్నంత వరకు వాల్యూ ఉంది. నీ దగ్గరకు వస్తాడు దేవుడు. నువ్వు చచ్చిన తర్వాత గుట్టక, ఆఖరి గుట్టక వేసిన తర్వాత అయిపోయింది. శరీరము కేవలము నిష్ప్రయోజనం. క్లోజ్. నీ చాప్టర్ అయిపోయింది. నీతో నాకేం పని? తిరిగాడే మారవా? బాల్యం నుంచి నీతో వైపు తిరుగుతున్నాడా లేదా? యవ్వనం వరకు తిరిగాడా లేదా? వృద్ధాప్యం వరకు తిరిగాడు, నడి వయసు తిరిగాడు. నువ్వే చూడలా. నీకు కళ్ళు నెత్తికెక్కినాయి. యవనస్తుని దేవుడు నమ్ముకో అంటే అనుభవించాల్సింది చాలా ఉందిలే బాబాయ్. అనుభవించు. ఏదో ఒక రోజు గుట్టక ఎర్లీగా పడితే, ఏదో అప్పుడప్పుడు గుట్టక పట్టు చాలామందికి, కొంతమంది అప్పుడే గుండె ఆగుద్ది. ఆ గుట్టకే ఆఖరి గుట్టకైతే గొంతు పట్టింది అంటారు కదండి అప్పుడప్పుడు. నీళ్ళు అందుకోండి, నీళ్ళు ఇయటం కాసేపు ఆపండి. ఎందుకు? వీడు అనవసరంగా ఇంటికి బరువే, సంఘానికి బరువే, సమాజానికి కూడా బరువే. దేవుడు ఎంతగా నీ కోసం, నీ వైపు పిచ్చోడు వెళ్ళి పిచ్చి ప్రేమ పెట్టుకున్నాడండి బాబు. తిరుగుతున్నాడు, ప్రతిరోజు తిరుగుతున్నాడు, ప్రతి సెకండ్ తిరుగుతున్నాడు, ప్రతి సంవత్సరం తిరుగుతున్నాడు, కొన్ని వేల సంవత్సరాలు తిరుగుతున్నాడు. ఎప్పుడో మధ్యలో భక్తుడు ఎంటర్ అయ్యాడు. ఎప్పటి వరకు తిరుగుతావు నాయన? గుట్టకేసేంత వరకు తిరుగుతావు. తర్వాత తిరగం, నాకు సంబంధం లేదు, ఆడితో నాకు సంబంధం లేదు. తిరిగేటప్పుడే నువ్వు మారాలి, అందేటప్పుడే నువ్వు మారాలి, వాక్యం అందేటప్పుడే నువ్వు మారాలి. నువ్వా రావు. మా అయ్యగారు చెప్పలా. అయ్యగారు ఒకరోజు గుట్టకేస్తాడు, ఆ తర్వాత నువ్వేం చేస్తావు? నువ్వు ఓ రోజు గుట్టకేస్తావు. ఈ లోపు మారితే పోలా. కష్టం అండి దేవుడు, కష్టం అండి బాబు. దేవుడు కష్టపడి బండి కొనుక్కుంటూ ఉదయాన్నే బండి చూసుకుని తుడుతూ ఉంటావు, పైపు నీళ్లు పెట్టి కొట్టి శుభ్రంగా కడుగుతావు, ఆయిల్ పెడతావు దానికి కదండి. ఆలోచించాలి. ఏదైనా ఒక మంచి ఫ్రిడ్జ్ ఏదైనా కొనుక్కున్నారనుకోండి, ఉదయాన్నే ఫ్రిడ్జ్ డోర్ తీసుకుంటారు, లైట్లు వెలుగుతున్నాయా లేదా, లోపల తీయంగాలి సౌండ్ కూడా వస్తుంది. నీ కష్టం పడితే నువ్వు కొనుక్కున్న వస్తువు కోసం నువ్వు ఉదయాన్నే లేచి చూస్తావే. దేవుడి కష్టం 9 నెలలే కాదు, వేల సంవత్సరాల నుంచి పిండంగా ఉన్నప్పటి నుంచి, జగత్తు పునాది నుంచి తిరుగుతున్నప్పుడు, నిరీక్షిస్తున్నప్పుడు నువ్వేం చేయాలి? తిరగవా ఆయన వైపు? 60 వచ్చిన తిరగవా? దేవుణ్ణి నమ్మాలా వద్దు? ఎప్పుడు నమ్మాలి? బాల్యం నుంచే. ఆలస్యం అయిపోయింది కదండి దేవుణ్ణి నమ్ముకోవటంలో. నిజంగా చెప్పండి, మీ గుండెల మీద చేసుకుని, దేవుణ్ణి నమ్ముకోవటంలో ఆలస్యం అయిపోయింది. దేవుడు ఎంత బాధపడుతున్నాడు. ఈ రాత్రిని ఒక్కసారి నువ్వు ఆలోచన. ఎంతో బాధపడుతున్నాడు. అయ్యో, ఈ సెకండ్ మారుద్దేమో నా కుమార్తె, నా కుమారుడు ఈ గంటలో మారుతాడేమో, ఈ సంవత్సరం అన్నా మారుతాడేమో. ప్రతి ఉదయాన్నే ఆయన వచ్చేటప్పటికి ఇంకా లెగకుండా ఉంటే బెడ్ మీద ఎలా ఉంటుంది? ఆయన వచ్చేటప్పటికి ఒకవేళ మోకరించి ప్రార్థన చేసుకుంటే ఎలా ఉంటుందండి? ఏంటి నా కొడుకు ఏంటి అసలు ఉదయాన్నే నా గురించి ఇదే అసలు మొదలవ్వటమే నాతో మొదలు పెడుతున్నాడు ఏంటండి? ఎంత హ్యాపీ ఫీల్ అవుతాడండి. సోమరిలాగా ఉండకండి. సోమరి చీమల యొద్దకు వెళ్ళమన్నాడే. ఏమంటున్నాడండి? నేను గుట్టక్క వేయు వరకు నన్ను విడిచిపెట్టవా? బతుకుంటే గుట్టకయ్యేంత వరకు విడిచిపెడతాడు. ఇప్పుడు ఎన్ని గుట్టకలు వేసి ఉంటాం మనం? మాట్లాడుతూ ఉంటాం, లోపల గుట్టకలు వేస్తూనే ఉంటాం. ఏదో ఒక రోజు చివరి గుట్టక అవుతుంది. ఆ గుట్టకేసే రోజు నిన్ను చూడ్డాక నీ ఊపిరి ఆగిపోయినట్టు. ఊపిరి ఉన్నప్పుడే, అవయవాలు కదిలేటప్పుడే, రక్తము పైనుంచి కింద వరకు ఏమంటే ఆ ప్రెషరు, బ్లడ్ ప్రెషరు కింద మీద అవుతున్నప్పుడే నువ్వు మారాలి. ఈ కర్ణబేరి ఆలోచన చేసేటప్పుడే వినాలి నువ్వు. కళ్ళు పని చేసేటప్పుడే దేవుని మాటలు చదవాలి నువ్వు. కాళ్ళు నడిచేటప్పుడే, నొప్పులు లేనప్పుడే దేవుని కోసం నువ్వు కదలాలి. కదులుతావంటే నువ్వు అడుగుతున్నాడు. మన వెనక దేవుడు పడేది ఎప్పటి వరకు? నువ్వు భూమి మీద బతుకున్నంత వరకు. నువ్వు చచ్చిన తర్వాత ఈ అయ్యగారు చెప్తాడు, చచ్చిన మరుక్షణం అంటే పరలోకానికి వెళ్ళిపోయాడంట. ఎవడు చెప్పాడు నీకు ఈ అబద్ధపు బోధ? బతుకున్నంత వరకు నువ్వు దేవుడి వైపు తిరగనప్పుడు చచ్చిపోయిన మరుక్షణం పరలోకానికి వెళ్ళేది అబద్ధపు బోధ. వెళ్ళడు. ఉదయాన్నే లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేంత వరకు ఇంటికి బార్ షాప్కి వెళ్ళే నువ్వెలా వెళ్తావయ్యా పరలోకం?
పెట్టుకునేదేమో పేరు క్రీస్తుదాసు, కానీ బతికేది మాత్రం లోకానికి దాసు. ఈ లోకానికి దాసుగా బతికేటటువంటి వాడిని అయ్యగారు అంటాడు, శ్రమపడి ఏమండి ఎక్కడికి వెళ్ళిపోయాడంట? అలిసిపోయి సెలవు తీసుకున్నాడంట. గుండె ఎండిపోయి కిడ్నీలు ఫెయిల్ అయ్యని చెప్పలేవు. వయసు చూస్తే ఎంత? కుర్రోడికి 37 సంవత్సరాలే. అలిసిపోయాడంట ప్రయాణంలో. సిగ్గు అనిపించట్లేదండి, బాధ అనిపించట్లేదు చెప్పేవి. దేవుడు పోరాటంలో అలిసిపోయాడంటే యవనస్తుడు. లేనిపోయిన రోగాలు తెచ్చుకొని చచ్చాడని చెప్పు. ఒరిజినల్గా వచ్చింది ఎయిడ్సా. సేవకుడు అడ్డం పెట్టి చెప్పేది అబద్ధం. ఊపిరున్నంత వరకు నీ వైపు తిరుగుతాడు. తేలిగ్గా చూస్తా దేవుణ్ణి. ప్రార్థనకి రండి అంటే రేపు వస్తా, ఎల్లుండి వస్తా, ఈరోజు కుదరదు. బతుకునిచ్చిన దేవుడికి బతకరా అని బతికిస్తే టైం ఇస్తే టైం ఇచ్చడానికి టైం లేదని చెప్తావా? గుట్టక ఆపుతాడు ఒకరోజు. ఆ గుట్టకకి సేవకుడికి ఏం సంబంధం లేదు. ఆయనే వేయాలి గుట్టక. మీరేమో ఎవరినో చూసి భయపడతారు. మీరు ఏముందండి బైబిల్? ఈ జీవితం నాది అని నువ్వు ఆలోచన చేయాలి. నాది అంటున్నాడు ఆయన. ఈ జీవితం నాది, నీకు ఇచ్చిన జీవితం నాది అంటున్నాడు ఆయన. నాదైన ఈ జీవితాన్ని నీకోసం నీకు ఇష్టం వచ్చినట్టుగా బతికితే, చిన్నప్పటి నుంచి నీ వెంట తిరుగుతున్నా, సెకను వైపు తిరుగుతున్నా, క్షణం వైపు తిరుగుతున్నా, నిమిషాలు తిరుగుతున్నా, గంటలు తిరుగుతున్నా, సంవత్సరాలు తిరుగుతున్నా, ఏ రోజైనా నువ్వు నా వైపు తిరిగావా? ఏ రోజైనా తిరుగుతావు? ఎప్పుడు? రోడ్డు మీద వెళ్ళేటప్పుడు, వచ్చేటప్పుడు ఏదైనా ఒక ఇటుకలతో కట్టినటువంటి ఆలయాన్ని చూసి ఒక కిస్సు పడేస్తా. ఛే, ఎవడకు కావాలి నీ దిక్కుమాలిన కిస్సు పెట్టుకుంటే అయిపోద్దా? అయితే నువ్వు కష్టపడేటువంటి ఆ యొక్క ఉద్యోగంలో డబ్బులు కానీ, నీ కష్టపడినటువంటి సొమ్ము అంతా తీసుకుని నీకు ఇష్టం వచ్చినట్టుగా ఖర్చు పెట్టుకో. ఇంటికి భార్యకి మాత్రం కిస్సులు పంపుతూ ఉండు, డబ్బులు ఇవ్వకుండా. అంతే కదండి. ముద్దులు పంపుతూ ఉండి ఇంటికి మరి భార్యకి. అంటే భార్యకు ఈ ముద్దులతో కాపురం వెళ్ళదా? వెళ్ళదు. ఏం కావాలి? నీ కష్టార్జితంతో నీ కుటుంబాన్ని పెంచి పోషించాలి. ఇది నీకు అర్థమైతే నీ ముద్దులు నాకెందుకు? నీ కష్టం. నా కోసం ఏం కదిలేవు. పాఠశాల అంటే ఏమనుకుంటున్నారండి? బైబిల్ పాఠశాల అంటే వాక్యం చెప్పుద్ది, దేవునికి దగ్గర చేస్తుంది. చూసారా? మీకు తెలియకుండానే దేవుణ్ణి చూపిస్తుంది. చూసారండి? దేవుణ్ణి గొప్ప చేయి. అందుకు నిర్ణయించాడు నన్ను సేవకుడిగా. దేవుణ్ణి గణపరచడానికి నిర్ణయించాడు సేవకుడిగా. ఎవరైనా దేవుణ్ణి గణపరచకుండా నిన్ను నువ్వు గణపరుచుకుని అమాయకుల్ని చివరి గుట్టకలు వేయించి పంపించేస్తావా? మహాజ్ఞానపు సంగతులు నేర్పించకుండా ఎంతకాలం వస్తావన్నట్టు అడుగుతున్నాడు. ఏమండి, ఇదిగో నన్ను మహిమపరచు అంటాడు. చూడండి, ఎఫ్ఎస్ఎల్ రాసే పత్రిక. ఇప్పుడు చూడండి, ఎఫ్ఎస్ఎల్కి రాసినటువంటి పత్రిక ఎప్పటి వరకు చూస్తాడంట? నేను గుటక వేయి వరకు నన్ను విడిచిపెట్టవా? గుటకేసిన తర్వాత దరిద్రం వదిలిపోయిందని వదిలేస్తాడు. ఒక్క క్షణంలో ఏడికి వెళ్ళిపోతాడు? పాతాళానికి వెళ్ళిపోతాడు. అప్పుడు ఉంటుంది, పాతాళములో ఆత్మల ఆర్తనాదం, భూలోకములో సువార్తల సునాదము, మించుతుంది తరుణం, పొంచి ఉంది ప్రమాదం, ఎంచుకో స్వర్గం నరకం, గమనించుకో ఎటు నీ పయనం. ఎటెళ్తుంది నీ పయనం? గుట్టకేసిన తర్వాత గమనిస్తున్నావా? ఈ రాత్రి దేవుణ్ణి తక్కువగా చూస్తున్నావేమో. ఒకవేళ ప్రతిరోజు వస్తున్న డోర్ తీయట్లేదేమో, ప్రతి సెకను నీ వెంట తిరుగుతున్నా నువ్వు చూస్తలేదేమో, 66 పుస్తకాలుగా నీ చేతిలో పెట్టినా కూడా నువ్వు చెల్లించట్లేదేమో, కళ్ళు ఇచ్చినా కూడా కళ్ళతో దేవుని వాక్యాన్ని చదవట్లేదేమో. ఒక్కసారి నువ్వు ఆలోచించే. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 11వ వచనం.
ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 11వ వచనం చూడండి. 11వ వచనం ఏముంది చూడండి. మరియు క్రీస్తునందు ముందుగా నిర్ణయించిన మనము తన మహిమకు, ముందుగా నిర్ణయించాడని మనకు అర్థమైపోయింది. ఎదురు చూసాడు మనకు అర్థమైపోయింది. ఎదురు చూపులు వెనకాల ఏముంది? ఇప్పుడు ఎందుకు ఎదురు చూస్తున్నాడు? ఎందుకు ఇంటికి వస్తున్నాడు? ఎందుకు ప్రతిరోజు వస్తున్నాడు? ఎందుకు సెకండ్ వైపు తిరుగుతున్నాడు? ఎందుకంటే కంటిన్యూషన్. ఎందుకంటే తన మహిమకు కీర్తి కలుగజేయవలెనని. నువ్వేదో ఆయనకు మహిమ తెస్తావని నీ వైపు తిరుగుతున్నాడంట. ఎందుకయ్యా నీ ఇంటికి వస్తుంది ఉదయాన్నే? ఎందుకయ్యా నీ వెనకబడుతుంది దేవుడు? తన మహిమకు కీర్తి తెస్తావేమోనని కొన్ని వేల సంవత్సరాల నుంచి నీ వైపు తిరుగుతున్నాడు. కుమారుడా, యజమానుడా, ఓ స్త్రీ, తల్లి, తండ్రి, చెల్లి, సహోదరి, ఆయనకు మహిమ తీసుకొచ్చే పనులు ఏమన్నా చేస్తున్నావా నువ్వు? తన మహిమకు కీర్తి కలగవలన అంటే దేవునికి కీర్తి తెస్తాడని ఎదురు చూస్తే మనిషి దేవుడిని దూషిస్తున్నాడు. ఆ దేవుడు వచ్చిన ఎవరు మాట విందాం? దేవుడు దిగొచ్చినా వీడంట మాట అన్నాడంట. మాట వినటానికి దేవుడు దిగి రావాలేంటి? అక్కడుండి స్విచ్ నొక్కితే గుట్టక ఆగుద్ది. దిగి రావాలండి దేవుడు? మాటలు ఎలా ఉంటాయి చూడండి. ఆ దేవుణ్ణి కూడా లెక్క చేయను. ఈ పెళ్ళి ఎలా జరుగుతుందో నేను చూస్తా. వివాహం అన్ని విషయాల్లో ఘనమైనది. అనవసరంగా ఇంటర్ఫీల్ అవ్వద్దు. ఘనమైన దాంట్లో చేతులు పెట్టకండి. దిగితే తట్టుకోలేరు. అర్థమవుతుందో లేదో మీకు? కనుక బాగా గమనించాలి. ఎంతవరకు నీకు నా జీవితాన్ని బట్టి, నీ జీవితాన్ని బట్టి నాకు మహిమ వచ్చుద్ది. ఎన్ని సంవత్సరాల కన్నా తెస్తావు నువ్వు? ఎదురు చూస్తున్నాడు. దేవునికి కీర్తి కలుగు చేసే విధంగా నువ్వు ఆలోచన చేస్తున్నావా? ఏమండి, బైబిల్లో మోషే గారు అనే భక్తుడు ఒక ఆయన ఉన్నాడండి. ఆయనకి ఇచ్చింది 120 సంవత్సరాలు. 120 సంవత్సరాలు 80 వేస్ట్ అయిపోయింది. ఇంకా 40 ఉంది. అర్థమైపోయింది ఆయనకి, ఈ 40లో నేను ఇక దేవునికి కీర్తి ప్రతిష్టలు తీసుకురావాలని డెసిషన్ తీసుకున్నాడు. డెసిషన్ తీసుకున్న మరుక్షణమే తల్లి వచ్చింది. నీ మట్టుకు నువ్వు డెసిషన్ తీసుకుంటే ఎట్లా? నన్ను తల్లి అను, ఈ లోకం మొత్తం నీ ముందు పెడతానని చెప్పేసి అంది ఆ రోజు ఐగుప్తు దేశం మొత్తం. చూడండి, హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము. ప్రియమైన దేవుని వారలారా, మిమ్మల్ని ప్రేమించి ఈ మాటలు చెప్పేది. మీ మీద నాకు ఎలాంటి ద్వేషం లేదు. మీ కుటుంబాలు మారాలి, మీ భర్తలు మారాలి, మీరు మారాలి, మీ పిల్లలు మారాలి, మీ సంఘాలు మారాలి. దేవుడు ఏర్పాటు చేసిన క్రీస్తు స్వరక్తమిచ్చి సంపాదించినటువంటి సంఘాల్లో విశ్వాసులు మారాలి. అది ఆవేదన. అంతేగాని మీ మీద నాకు ఎలాంటి ద్వేషం లేదు. ఈ గ్రామం మీద అంతకన్నా లేదు. ఈ గ్రామం అని ప్రేమించాను కనుకనే ఇదిగో మళ్ళీ ఇలాంటి సదస్సులతో మీ కుటుంబాలను దేవుని వైపుకు మళ్లించడానికి నీ కష్టం, ఇదిగో నీ 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 యొక్క రూపం వెనుకున్నటువంటి దేవుణ్ణి చూపించడానికేనండి ఈ సదస్సులు. హెబ్రీ పత్రిక 11:26 వచ్చిన చూడండి. మోషే గారు అంటున్నాడు, అయ్యో 80 వేస్ట్ అయినాయే, ఈ 40లోనైనా నేను దేవుని కోసం బ్రతకాలని. 26లో మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడు. ఇక నిర్ణయం తీసేసుకున్నాడు. ఇక టైం వేస్ట్ చేయను. ఇక ఈ 40లో నేను టైం వేస్ట్ చేయను. అల్పకాలము పాపభోగం అనుభవించట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించటం మేలు అనుకున్నాడు. ఇదంతా పాప భోగం అంటండి బాబు. భోగం వాళ్ళు బతుకుతున్నారు, నువ్వు బతుకుతున్నావు. తేడా ఏమి లేదంటున్నాడు చూడండి. అల్పకాలము పాపభోగం అనుభవించట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించని ఒక నమ్మకమైన మోషే దేవుని ప్రజలందరిలో, దేవుని ఇల్లంతట్లో నమ్మకమైన పెద్ద నాయకుడు. ఆ నాయకుడే అల్పకాలాన్ని, పాపభోగాన్ని ఇదిగో ఎడమ చేత్తో తొక్కేస్తే ఈరోజు ఆ తొక్కేసిన దాన్ని కక్కుర్తి పడుతున్నారు గొప్ప సేవకులు. కాదా మీరు చెప్పాలి? ఇప్పుడు మోషే కన్నా గొప్పడు అండి నువ్వు. మోషే కాలిగోటికి పనికిరావు. మోషే ఎడంకాలతో తొక్కేశాడు. అల్పకాలం పాపభోగము, ఈ ఐశ్వర్యం ఎంత, ఈ యొక్క రాజరికం ఎంత, ఈ నగలు, వైడూర్యాలు, ఇగో ఈ యొక్క వజ్రాలు, ఈ వైభోగం ఎందుకన్నాడు? ఏదైతే బైబిల్లో ఉన్న భక్తులు తొక్కేసిన దాన్ని వీళ్ళు వచ్చి నెత్తి మీద పెట్టుకు ఊరేగుతున్నారు. మిమ్మల్ని డైవర్ట్ చేసేశారు.
దేవుని కోసం బతకకుండా, దేవునికి పనికి రాకుండా చేశారు ఈరోజు కుటుంబాలన్నీ. ఎక్కట్లేదా నీకు? కీర్తనల గ్రంథము 139, కీర్తనల గ్రంథము 139వ అధ్యాయము 16వ వచనం, 139:16. కీర్తనల గ్రంథము 139:16 చూడాలి బైబిల్. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూసెను, నియమింపబడిన దినములలో ఒకటైనను కాకమునుపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములాయను. గ్రంథములో రాసుకున్నాడంట. ఈ దినాలలో నువ్వేం చేస్తున్నావు, ప్రతి పగలు ఏం చేస్తున్నావు, ప్రతి సెకండ్ ఏం చేస్తున్నావు, ఈ సంవత్సరం ఏం చేస్తున్నావు, ఈ నెల ఏం చేస్తున్నావు అని గ్రంథాన్ని పెట్టాడంట నీ కోసం. ఈ నెలలో మారుతావేమో, ఈ సెకండ్లో మారుతావేమో, ఈ సంవత్సరంలో మారుతావేమో అని ఒక గ్రంథమే పెట్టాడంట నీ కోసం. రాసుకున్నాడంట. ఏ అవయవాన్ని ఏ రోజు ఇచ్చాను అని రాసుకుని మరీ పంపించాడంట. ఏం చేస్తున్నాం మనం దేవుని కోసం? ఆయన్ని చుట్టూ తిరుగుతాడు బతుకున్నంత వరకు. చస్తే నీకు ఎలాంటి సంబంధం? ఎవరు నిన్ను ఆదరించేవాళ్ళు లేరు. చస్తే మనోళ్ళు కూడా ఉన్నారులేండి, బంధువులు కానీ రక్త సంబంధికులు కానీ ఉన్నారు. వీళ్ళు ఏం చేస్తారు? మహా వస్తూ వచ్చి ఒక గడ్డేస్తారు శ్మశానం కాడికి వచ్చి. అదే దేవుణ్ణి నమ్ముకుంటే చనిపోయిన వాళ్ళని సహితం ఆయన లేపుతాడు. ఎవరు గొప్ప చెప్పండి అండి? లేపే గొప్పవాడిని మాత్రం వదిలేసింది ఈరోజు సమాజం. వచ్చి గడ్డేసి 4 రూపాయలు ఇస్తే వెళ్ళిపోయేటటువంటి సేవకుల చుట్టూ తిరుగుతున్నాయి సంఘాలన్నీ. ఏం చేద్దాం మీరే చెప్పండి. ఇలాంటి వాళ్ళకి చైతన్యం కలిగించడానికి బైబిల్ ఈ మాటలు ఎవరు చెప్పాలి? మళ్ళీ సేవకుడే పుట్టాలి మరొక తరంలో. ఈ తరంలో ఇదిగో బైబిల్ పాఠశాల పుట్టింది, దేవుని అనుగ్రహం పొందుకుంది. మారండి, మార్పు చెందండి, అవయవాలు దేవునికి సమర్పించండి, ఇంకెక్కడెక్కడో సమర్పించకండి. ఇది దేవుడు రిక్వెస్ట్. దేవుడు ఇంతగా ప్లాన్ చేస్తుంటే మనిషి ఎలా మారిపోయాడో తెలుసా? అది కొన్ని విషయాలు చూసి ఈరోజు సదస్సును మనం ముగించేసుకోవాలి. తెస్సలోనికి రాసిన 2వ పత్రిక. ఇప్పుడు వరకు దేవుడు నీ వెనక తిరిగాడుగా, ఇప్పుడు నీ వెనక ఎవరు తిరుగుతున్నారో చూడండి. ఇక నువ్వు పనికిరావు అని తేలిపోయింది. అయిపోయింది, నువ్వు పనికిరావు. 60 వచ్చినా నువ్వు దేవుడు వైపు చూడవు కదండి. అయ్యా ప్రతిరోజు బైబిల్ చదవండి, అబ్బాయి నువ్వెందుకు చదువుతావు? ప్రతిరోజు న్యూస్ పేపర్ చదవమంటే చదువుతావు, ప్రతిరోజు వాట్సాప్లో వచ్చి మెసేజ్ చూడమంటే చూస్తావు, ప్రతిరోజు ఫేస్బుక్లో వచ్చి నోటిఫికేషన్ చూడమంటే చూస్తావు, ప్రతిరోజు ఇన్స్టాగ్రామ్లో ఎవడెవడు ఏ దిక్కుమాలోడు ఏం పెట్టాడో చూడమంటే చూస్తావు, ఏ ఛానల్లో ఏముందో చూస్తావు, ఏ సీరియల్ ఏ ఎపిసోడ్లో ఏం జరిగిందో చూస్తావు, ఏ సినిమాలో ఏ హీరో ఏ పాటలో ఏ హీరోయిన్ నటించిందో చెప్తావు. ఏ వచనంలో ఏ భావం అన్నది మాత్రం ఈరోజు క్రైస్తవులకి ఏం తెలియదండి. యేసుప్రభు ఎందుకు వచ్చాడో తెలియదు, యేసుప్రభు ఎందుకు చనిపోయాడో తెలియదు, యేసుప్రభు ఈ లోకానికి వచ్చి గొర్రెపిల్ల మీద ఎందుకు కూర్చున్నాడో తెలియదు, మట్టల ఆదివారం పూట మట్టలు ఎందుకు ఊరేగించారో తెలియదు. మనకు తెలిసిందల్లా ఒకటి, జనవరి 11 రోజు ఊరంతా భోజనాలు పెట్టుకోవాలి, చిలకలూరుపేట నుంచి రికార్డ్ డ్యాన్స్ చేసేవాళ్ళు చర్చి పక్కన పెట్టి ఊరేగించాలి. సిగ్గు ఉతికేస్తా నేనైతే సంఘాన్ని. తప్పు కదండి. దేవుని మాటలు ప్రకటించేటటువంటి ఈ క్రైస్తవ సమాజంలో దేవుడు మాటలు గనపరచాలి తప్ప ఇంకెక్కడ వయ్యారాలు పోకడలు సమాజంలో జరగకూడదు. సంఘాల్లో దానికి అసలు ఎంకరేజ్ చేయకూడదు. ఉంటే వెచ్చగా ఉండు, లేకపోతే చల్లగా ఉండు. మధ్యలో ఈ యాక్టింగ్ ఏంటి? కొద్దిగా భక్తి అంటావు, కొద్దిగా చేసేదేమో ఏదో పూజ అంట, దూరేది మాత్రం ఇది భక్త. బయట వాళ్ళు ఎంత సిగ్గుగా తిడుతున్నారో తెలుసా అండి? క్రైస్తవుల్ని అవమానం వేస్తున్నారండి. ఇలాంటి విలువైన మాటలు చెప్తే క్రైస్తవులను నోరు మూసుకుంటారు. ఒక మాట మాట్లాడాలంటే సమాజం, క్రైస్తవ సమాజాలని తెలుసా? అమ్మో వాళ్ళు దేవుని బిడ్డలు అనాలి, దేవుని కోసం బతికే కుటుంబాలు అనాలి. ఇక దేవుడి కోసం నువ్వు బతకవని దేవుడు సైడ్ అయిపోయాడు, తిరిగాడుగా. ఆయనకు కూడా విసుగుదల రాదా అండి? మీరు చెప్పండి. అప్పుడప్పుడు తల్లిదండ్రులకి విసుకొచ్చి మేము వదిలేసామండి, వాడికి మాకు ఎలాంటి సంబంధం లేదు, మేము ఎప్పుడో వాడి గురించి చచ్చిపోయామని పెండం పెట్టాం, అరెస్ట్ చేసుకోండి, మాకేం సంబంధం లేదు. అలాగే దేవుడు కూడా సైడ్ అయిపోతే ఇప్పుడు ఎవరు ఎంటర్ అయిపోయాడో తెలుసా? ఒకడున్నాడు దెయ్యంగాడు, వాడు వచ్చాడు ఇక రంగంలోకి, వాడు వచ్చి చేస్తున్నాడండి. తెస్సలోనికి రాసినటువంటి 2వ పత్రిక
తెస్సలోనికి రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము, తెస్సలోనికి రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం చూడండి. 3వ వచనం, మొదట భ్రష్టత్వము సంభవించి నాశన పాత్రుడగు. ఇక నాశనం పాత్రుడగు ఎవడెవడు? నాశన పాత్రుడు ఎవడు? అపవాదిగాడు. అపవాది ఎంటర్ అయిపోయి ఇప్పుడు ఏం చేయడానికి సిద్ధమవుతున్నాడు? ఇక నాశనం చేయటానికి సిద్ధమవుతున్నాడు. ఇంట్లో సమాధానాలు ఉండవు, ఇంట్లో శాంతి ఉండదు, ఇంట్లో అల్లరులు, దేవుడు మాటలు ఉండవు, దేవుడు వాక్యాలు ఉండవు, ఎవరు దేవుడు నమ్ముకోరిక. ఏముందో చూడండి. ఇదిగో మొదట భ్రష్టత్వము సంభవించి నాశన పాత్రుడగు పాప పురుషుడు బయలుపడితేనే కానీ ఆ దినము రాదు. అంటే మొదట భ్రష్టత్వం సంబంధించి నాశన పుత్రుడు అంటే అపవాది. అంటే దేవుని కోసం బ్రతకవలసినటువంటి వాడిని, దేవునికి కీర్తి తీసుకురావలసినటువంటి వాడిని, తన కొరకు ఈ లోకం కొరకు బ్రతికే వాడిని వాడిక నాశనం చేయటానికి మారుస్తాడంటే. మామూలుగానే మనం అంతంత మాత్రం మన బతుకులు. ఇక వాడు ఎంటర్ అయితే మామూలుగానే దేవుడి మీద భయభక్తులు కానీ అప్పుడప్పుడు వస్తాం, పండగకో పబ్బానికో వస్తాం ఆలయానికి, అప్పుడప్పుడు చదువుతాం మధ్యలో. నాన్న బైబిల్ చదివాడు ఈరోజు, అయిపోయింది ఎప్పుడో గొప్పది. ఆడు ఎంటర్ అయ్యాడు అనుకో, ఇక బైబిల్ పట్టవు. ఇక నువ్వు ఇక ప్రార్థన అనేది తెలియదు నీకు. వెళ్ళే వాళ్ళని ఊరుకో, ముందు నువ్వు ప్రార్థనకి వెళ్ళే వాళ్ళని కూడా ఊరుకో. ఎందుకు? నాశనం చెయ్యాలిక. నాశన పుత్రుడు ఎంటర్ అయిపోతాడు. దేవుని కోసం బ్రతికేవాడిని సైతం నాశనం చేసేవాడిగా మార్చేస్తాడా. దైవపుత్రులు కాస్త ఎలా మారిపోయారు? ఇప్పుడు నాశన పాత్రుడకు నీకు అపవాది పుత్రులుగా మారిపోయారు. ఇక మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధం. ఇక నాశనమే వాడు ఎంటర్ అయితే. అల్లకుల్లోలం అయిపోతాయి సంసారాలు, సంఘాలు చిన్నభిన్నమైపోతాయి, సంఘాల్లో సమాధానం ఉండదు, కొట్టుకులోటం, కేసులు, గొడవలు. ఆడికి ఎందుకు అవకాశం ఇచ్చారండి బాబు? దేవుడు నీ చుట్టూ తిరిగేటప్పుడు నువ్వు వెనక్కి తిరుగుంటే అయిపోయేది, హ్యాపీగా ఉండేదండి సంసారం. ఈరోజు భర్త ఒక చోట ఉంటాడు, భార్య ఒక చోట ఉంటుంది, పిల్లలు ఎక్కడ ఉంటారో తెలీదు, ఎందుకు బతుకుతున్నారో తెలీదు, డబ్బుగా కొదవలేదు, ఇళ్ళ పరందాలు కట్టినట్టుగా ఉంటాయి, కానీ ఏ టైంలో ఎవడింటికి వస్తాడో తెలియదు. ఏంటి బతుకులు? నాశన పుత్రుడు ఎంటర్ అవ్వేటట్టుగా కుటుంబాలు లేవంటారు మీరు చెప్పండి. అంత దూరం ఎందుకంటే తెచ్చుకోవటం? ప్రతి ఉదయాన్నే ఆయన వచ్చాడు కదా దేవుడు. ప్రభువా నా కోసం వచ్చావా? సెకను నా వైపు తిరుగుతున్నాను, ఇంతగా ప్రేమిస్తున్నావా? యాకోబు 14 సంవత్సరాలే ప్రేమించాడు ఆయన, నన్ను 60 సంవత్సరాలు ప్రేమించావా? ఇంతకంటే గొప్ప లవర్ ఎక్కడైనా ఉన్నాడండి మీరు చెప్పండి? వాడుకుని వదిలేసే లవర్లు ఉన్నారు, కానీ పరువులు తీసేటటువంటి లవర్లు ఉన్నారు, కానీ నిన్ను మార్చే లవరు దేవుడి కంటే ఎవరన్నా ఎక్కువ ఉన్నారా? దేవుడు లోకమును ఎంతో, దానికి వర్ణించలేము. ఇక ఇంతగా ప్రేమించేటటువంటి దేవుడిని ఎందుకు వదిలేస్తున్నావు? ఎందుకు నువ్వు ఆయన వైపు తిరగట్లేదు? హృదయం అనే తలుపు దగ్గర తడుతున్నా నువ్వు ఎందుకు మారట్లేదు? ఎందుకు నీకు దేవుడు ఆలోచన రావట్లేదు? నిజమండి, అన్నిట్లో తెలివితేటలు ఉంటాయి, కానీ దేంట్లో తెలివితేటలు ఉండవు. దేవుళ్ళని తెలివితేటలు ఉండవు. అన్నిట్లో అసలు ఎవరికి దొరకకుండా బతుకుతాడంట. ఎందుకో? ఎవరికి దొరకకుండా బతికి ఎవరికి దొరుకుతున్నావు? చివరికి దెయ్యానికి దొరుకుతున్నావు. ఉపయోగం ఈ బతుకు. కీర్తనల గ్రంథము ముగించేసుకుందాం. ఇక మీరు కూడా అలసిపోయినట్టున్నారు. దేవుని చిత్తం అయితే మళ్ళీ నెలలో కలుద్దాం. బతుకుంటే, చస్తే అక్కడ కలుద్దాం. కీర్తనల గ్రంథం 5వ అధ్యాయము, కీర్తనల గ్రంథం 5వ అధ్యాయము అందరు ఆనందంగా చూడాలి. యెహోవా వాక్యమును ఆనందంతో దివారాత్రులు ధ్యానించేవాడు ఆనందం రావాలి. అమ్మో మళ్ళీ రిఫరెన్స్ దొరికిందా మనకి? అమ్మో ఇంకా అవ్వలేదైతే అమ్మా ఇంకా ఆపేస్తాడేమో అనుకున్నాను. అలా అనుకోవద్దు మీరు. ఆనందం ఉండాలండి బాబు. మళ్ళీ మనకి బతుకుంటే కదండి వచ్చే నెల, దొరికేదే తక్కువ. కీర్తనల గ్రంథము 5వ అధ్యాయం, కీర్తనల గ్రంథము 5వ అధ్యాయం చివరి మాటలు విలువైనటువంటి మాటలు.
దేవుడు మన వైపు తిరుగుతున్నాడు, ప్రతి సెకను తిరుగుతున్నాడు. అర్థమైపోవాలి నీకు, ఇప్పటికే నీకు అర్థమైపోవాలి. పాఠశాలకు వస్తే నీకు ఎన్నో విషయాలు తెలుస్తాయి. నీ కుటుంబం మారుద్ది, నీ బిడ్డలు మారుతారు, యవనస్తులు మారుతారు, నీ భర్త మారుతాడు, నీ భార్య మారుద్ది, నీ కుటుంబం మారుద్ది. నువ్వు సింగిల్గా కూర్చొని చెప్పినంత మాత్రం ఎవరు మారరు. ఇలాంటి సదస్సులకు పట్టుకురా, తీసుకొచ్చి అక్కడ పడి వాక్యం మార్చేస్తుంది. 5వ అధ్యాయం 10వ వచనం, 5వ అధ్యాయము 10వ వచనం. ఎంత తిరుగుతుంటేనంట నాశనపుత్రుడు ఎంటర్ అయిపోయాడుగా. వాడేం చేపిస్తున్నాడు చూడు, ఇప్పుడు వాడేం చేపిస్తున్నాడు చూడాలి. ఉన్నాయం కదా, కళ్ళు బాగానే పనిచేస్తున్నాయిగా, చూడాలి మీరు. 5వ అధ్యాయము 10వ వచనం చూడండి. ఇప్పుడు వాడు ఎంటర్ అయిన తర్వాత మనిషి ఏం చేస్తున్నాడో చూడండి. 5:10, దేవా వారు నీ మీద. ఆ మాట చదువుతుంటేనే బాధేస్తుందండి. ఇంత చేసినటువంటి దేవుడి కష్టం అంతా ఏమైపోయిందంట, తిరిగి మనిషి ఏం చేస్తున్నాడంట, తిరగబడటానికి కారకుడెవడు? నాశనపుత్రుడు నీ ఇంట్లో ప్రవేశించాడు. ఏంటి వాక్యాలు ఏంటి అసలు? ఇక్కడ ఈ ఊర్లో ఎన్నో ఉన్నాయి కదా, మళ్ళీ ఈ వాక్యాలు ఏంటి? అవును, 100 వాక్యాలు పక్కన పెట్టు, బైబిల్ పాఠశాల వాక్యం ఒకటి దేగదుడుపు. మారని వాక్యాలు ఎందుకండి బాబు? మార్పు చెందని బతుకలు ఎందుకంట? తిరగబడుతున్నారు. మనిషి ఎట్ట మారిపోయాడు ఇప్పుడు అర్థమవుతుందండి. దేవుని మాటలు అందినప్పుడే నువ్వు మారకపోతే మనిషి చివరికి ఎవరి మీద తిరగబడుతున్నాడు? దేవా, భక్తుడు అంటున్నాడు, దేవా వారు నీ మీద తిరగబడి ఉన్నారు. మనం ఎప్పుడు తిరగబడ్డామండి? నేను ప్రతి వారం ఆదివారంకి వెళ్తున్నాను, ఉదయాన్నే క్యాలెండర్ సేవకుడు ఇచ్చాడు, ఒక 70 రూపాయలు తీసుకుని ప్రతి వచనం చదువుకుంటున్నాను. వాట్సాప్లో వచ్చి చదువుకున్నాను, మా సంఘంలో యూట్యూబ్లో అన్నీ వింటున్నాను. నేను ఎప్పుడు తిరగబడ్డాను? ప్రశ్న రావాలిగా నీకు. మనం అంటే ఏం చేస్తున్నామంట? ఎవరి మీద తిరగబడుతున్నావు? దేవుని మీద తిరగబడ్డామా? తిరగబడుతున్నారో లేదో, మనమే తిరగబడ్డట్టుగా ఉందిగా. తిరగబడుతున్నారో లేదో ఈ రాత్రి మీరు ఈ వచనం చూసి వెళ్ళాలి. తిరగబడుతున్నారో లేదో ఈరోజు ఈ మాటలు విన్న తర్వాత దీని ఎఫెక్ట్ నెక్స్ట్ మంత్ తెలుస్తుంది. తిరగబడుతున్నారో లేదో చూద్దరు. కానీ ఏమంటున్నారు చూడండి, దేవా వారు నీ మీద తిరగబడి ఉన్నారు. చివరికి మనిషి దేవుని మీద తిరగబడ్డాడంట. దేవుని మీద తిరగబడ్డాడంట. ఎలా తిరగబడ్డాడో తెలుసా? మన క్రియలతో తిరగబడ్డాడు. ఎలా తిరగబడ్డారో తెలుసా అండి? ఎలా తిరగబడ్డాడో తెలుసా? మీకు ప్రకటన వినబడిందా లేదా? ఏమని వినబడింది? ఏమని వినబడిందండి మీకు అనౌన్స్మెంట్? ప్రియమైన దేవుని వారలారా, ఈరోజు సదస్సు ఉంది. దేవుని గురించిన, బాగా వినాలి, దేవుని గురించిన మహాజ్ఞానపు సంగతులు ప్రకటించటం జరుగుతుంది పలానా స్థలంలో. మీరు వచ్చి వినండి, మారండి, మార్పు చెందండి, మీ కుటుంబాలను దేవునిలో కట్టుకోండి. పిలిచారు పిలవలేదన్నటువంటి భావం ఏమి లేకుండా మీ బైబిల్ చేతబట్టుకొని సదస్సుకు రండి. ప్రకటన వినబడిందా లేదా? వినబడింది, మీరు రెస్పాండ్ అయ్యారు, అదృష్టవంతులు, లేకపోతే దొరికేవాళ్ళు మీరు. వినబడింది, రెస్పాండ్ అయ్యారు కదండి. వినబడింది, మీరు రెస్పాండ్ అయ్యారు. ఏమంటుంది బైబిల్లో? ఏమండి, వినబడినా కూడా, ప్రకటన వినబడినా కూడా ప్రార్థనకి రాకుండా, బాగా వినాలి, ఎలా తిరగబడుతున్నారు మీకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తా. ప్రకటన వినబడినా కూడా ప్రార్థనకు రాకుండా టీవీలు చూసుకుంటూ, సినిమాలు చూసుకుంటూ, సీరియల్ చూసుకుంటూ, కబుర్లు చెప్పుకుంటూ నీవు దేవుని మీద తిరగబడినట్టే. ప్రకటన చెవులో పడ్డ తర్వాత కూడా దేవుని కోసం కదలకపోతే నువ్వు దేవుని మీద తిరగబడ్డట్టే. దేవా వారు నీ మీద తిరగబడ్డారు. ఎలా తిరగబడ్డారు? ప్రకటన చెవిలో పడ్డా, కబుర్లు చెప్పుకుంటూ, టీవీలు చూసుకుంటూ, టైంపాస్ చేసుకుంటూ, ఇంకా నువ్వేం ఆలోచన చేయకుండా, ఒకవేళ ఇంకా నువ్వు చలించకుండా ఉంటే తెలియకుండానే నువ్వు తిరగబడుతున్నావు దేవుని మీద. సౌలు అమాలేకుల మీదకి యుద్ధానికి వెళ్ళాడు. యుద్ధం అయిపోయిన తర్వాత అక్కడ ఏం తీసుకురావద్దు నాయన అని సమూయేలు గారు ప్రవక్తగా ఉన్నాడు, సౌలు రాజుగా ఉన్నాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత అమాలేకుల మీద యుద్ధం చేసిన తర్వాత బంగారము, వెండి, మంచి మంచి గొర్రెలు, ఏమంటే ఆవులు, ఎద్దులు, బాగా వధించడం ఎద్దుల్ని మెల్లగా కాముగా తోలుకొస్తాడు. తోలుకొచ్చేసి మళ్ళీ
ఈ సమాజం లోపల మన ఇశ్రాయేలు సమాజంలో పెట్టుకుని కాముకుంటాడు. మరి గొర్రెలు అనగా అరవకుండా ఉంటాయా? మేకలు అనగా అరవకుండా ఉంటాయండి? ఎద్దులు అనగా రంకి లేకుండా ఉంటాయా? కోడిదోళ్ళ. ప్రవక్తకి గొర్రెలు అరుపులు వినపడుతున్నాయి, మేకలు అరుపులు వినపడుతున్నాయి. ఏమండి? ఎద్దుల యొక్క కోడిదోళ్ళ రంకెలు వినపడుతున్నాయి. సమూయేలు ప్రవక్తగా ఉన్నాడు, రాజును పిలిచాడు. సౌలు ఏంటి ఏదో గొర్రెల అరుపులు మేకల అరుపులు వినపడుతున్నాయి, ఏంటి అసలు ఏం జరిగింది? నేను వచ్చేటప్పుడు ఏం తీసుకురావద్దు కదా అని చెప్పేసి అన్నాడు. తీసుకురావద్దని చెప్పాను కదా, అది శపించబడినటువంటి దేశం కదా అమాలేకుల దేశం అని చెబితే, నేనేం తీసుకురాలేదు, వాళ్ళేదో తెచ్చుకున్నారు. ఏమంటే వాళ్ళేదో వాళ్ళకి నచ్చిన ఏదో తెచ్చుకున్నారాడు. రాజు చెప్పకుండా వాళ్ళు తెస్తారా అండి? ఎట దోసేసాడండి. రాజు చెప్పకుండా ప్రజలు తెస్తారా అండి? నాకేం సంబంధం లేదు, వాళ్ళు తీసుకొచ్చారు. అప్పుడు ఇచ్చాడండి వార్నింగ్. సమూయేలు గారు సౌలుకి ఇస్తాడు డోసు. ప్రకటన ఏం వినబడింది? అమాలేకుల మీదకి యుద్ధానికి వెళ్ళేటప్పుడు యుద్ధం చేసి కాముకు రావటమే, తిరిగి వచ్చేటప్పుడు నువ్వేమి తోలుకు రావద్దు, తీసుకురావద్దు. ప్రకటన చెవిని పడిందా? ఇది పాటించాలా వద్దా? పాటించనటువంటి వాడిగా సౌలు ఉన్నాడు అక్కడ, పైగా అబద్ధం ఆడుతున్నాడు. అప్పుడు ఇచ్చాడు డోసు. సమూయేలు మొదటి గ్రంథం చూడాలి, బైబిల్ వెళ్ళిపోతారు కనుక. సమూయేలు మొదటి గ్రంథము 15వ అధ్యాయము. సమూయేలు మొదటి గ్రంథము 15వ అధ్యాయం చూడండి. ప్రకటన వినబడితే ప్రార్థనకు రారు. 15వ అధ్యాయము 22-23 వచనాలు చూడండి. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించున. ఆలోచించుము, బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుట, ప్రకటన వినుట, ఆజ్ఞను గైకొనుట, పొటేళ్ళు కొవ్వు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టము. మాట ఏం చెప్పాడు? ఏం తీసుకురావద్దని మాట చెప్పి పంపించాడు. మాట మీరాడు. మీకు కూడా ప్రకటన ఏమొచ్చింది? ప్రార్థన ఉందని ప్రకటన వచ్చింది. ఆజ్ఞ, మాట అందిందా లేదా? కరెంట్ లేదండి, మైకు లేదు కదా, మాకు ఎప్పుడు అందుద్దు అని అంటారేమోనని 50,000 పెట్టి మైక్ సెట్లు 3 తీసుకుంది బైబిల్ పాఠశాల. 350. ఇలాంటి వాళ్ళకి మేము దొరకకూడదు. ప్రకటన వచ్చింది కదండి, ప్రకటన వచ్చింది కదా. ప్రకటన విన్న తర్వాత మీరినటువంటి వాడిని ఆ రోజు సమూయేలు సౌలుని ఏమన్నాడో తెలిస్తే, ఈరోజు ప్రకటన విన్న తర్వాత మిమ్మల్ని ఏమంటాడో ఆ వచనం అర్థం చేసుకుంటే చాలు. కింద వచనం తిరుగుబాటు చేయుట. సౌలు దేవుడి మీద ఏం చేశాడంట? తిరుగుబాటు చేయుట. కీర్తన 5:10 ఏం చదివచ్చాం మనం ఇప్పుడు? దేవా, వారు నీ మీద తిరగబడ్డారు. ఇవన్నీ పర్యాయ పదాలు. తిరుగుబాటు చేశారన్నా, తిరగబడ్డారన్నా ఒకటే. ప్రకటన విన్న తర్వాత కూడా మీరు ప్రార్థనకు రాకపోయినా కూడా నువ్వు దేవుని మీద తిరగబడ్డట్టు. దొరికిపోయింది పో మల్లిపాడు గ్రామం. ఈ గల్లీలోళ్ళు మరీ దొరికారు, మైకులు మీకైనా పడతాయి కాబట్టి. తిరుగుబాటు చేయుట సోదె చెప్పుటయను పాపముతో సమానము. తిరుగుబాటు చేసి పైగా సోది చెప్తున్నారట. అక్క ప్రార్థన పెట్టారా రాత్రి? సోది చెప్పకో, మైక్ వినపడలేదా అని ఈ వచనం చూపిస్తే ఏం చెప్తున్నారు పైగా? అయ్యో బావ కూడా నాతో చెప్పలేదు, సోది చెప్తా. తెలియకుండా ఏం చేస్తున్నారు? తిరుగుబాటు చేస్తున్నారు దేవుడి మీద, పైగా పాపం చేస్తున్నారు. పాపం వల్ల వచ్చే జీతం ఏంటి? మరణం. అబద్ధాలు చెప్పే చోటకి వెళ్తే నీకేం ఉపయోగం లేదు. అబద్ధాలు ఎన్నో వినపడతాయి, అక్కడికి నువ్వు వెళ్ళకూడదు. నిజాలు, పరలోకానికి వెళ్ళే మాటలు ఇవి, నీ కుటుంబానికి మార్చే మాటలు ఇది. ఎవరికి ఇక్కడ దోచుకునే స్వభావాలు ఎవరికి లేవు. మీ కుటుంబాలు మారాలి, మీ బిడ్డలు మారాలి, మీ భర్తలు మారాలి అనే ప్రకటన జరుగుతుంది. దేవుని మనసు ఇక్కడ వినిపింపజేస్తున్న ప్రకటన జరుగుతుంది. ప్రకటన విన్న తర్వాత కూడా నేను ప్రార్థన తెలియదన్నా అని సోది చెప్పావనుకో, ఇప్పుడు ఆ సోది చెప్పిన వాళ్ళు ఏం చేస్తున్నారు? దేవుడి మీద తిరుగుబాటు చేస్తున్నారు. ఇప్పుడు అర్థమైందా? అర్థమవుతుందండి? పాపం ఈ గ్రామంలో పాపం మీరు తప్ప ఎవరు లేరు కదా అంటే అందరూ ఏం చేస్తున్నారు తెలియకుండానే?
దేవుడి మీద తిరుగుబాటు చేస్తూ పైగా సోది చెబుతూ పాపంలో పడిపోతున్నారు. దేవుడు పడితే పట్టుకుంటే ప్రతి దాన్ని పడతాడు అనుకుంటున్నారేమో మీరు. నీ వెనక తిరుగుతుంది. ఎందుకో తెలుసా? ఆయన ప్రకటన విని మారతావని. ఆయన ప్రకటన విని మారతావని. నా మాట నువ్వు పాటించకపోవటమే నా మీద నీవు తిరుగుబాటు చేయటం. అనౌన్స్మెంట్ విన్నారు, వినొచ్చిన వాళ్ళు అదృష్టవంతులండి బాబు. ఈ రాత్రి బయటపడ్డారు మీరు. ఇదే అనౌన్స్మెంట్ మళ్ళీ బతుకుంటే నెక్స్ట్ మంత్ వచ్చింది. తిరుగుబాటు చేస్తారా? పాపంలో కలిసిపోతారా? సోది చెప్పొద్దు అంటున్నాడు. సౌలుని ఏమంటున్నాడు సమూయేలు గారు? సౌలా, సోది చెప్పకో. నువ్వు చెప్పకుండా వాళ్ళు తోలుకొత్తారు గొర్రెల్నే. కబుర్లు ఎక్కడ చెప్తా? పాపం మాటలు చెప్తారు ఇక్కడ. పక్కింటో ప్రార్థన జరిగితే అనౌన్స్మెంట్ చెప్తే రాలేను నువ్వు. మరి దేవుడి గురించి గొప్పగా చెప్తా, నువ్వు తిరుగుబాటు చేస్తున్నావు. ఇలాంటి మాటలు ఎందుకు చెప్తారండి మీకు? అబద్ధం చోటకు ఎందుకు వెళ్తాం? అబద్ధం చోటకి వెళ్ళకండి దయచేసి ప్లీజ్. మీ ఆత్మలు పాడైపోతాయి. నిజం, సత్యం, పరలోకానికి వెళ్ళే బాటల కోసం మీరు ఎంత దూరమైన వెళ్ళిపోవాలి, ఎంత దూరమైన వెళ్ళాలి, మీ కష్టం వెచ్చించాలి. వాక్యానికి లోబడే ప్రతివాడు దేవుని మీద తిరగబడ్డట్టే. 5వ అధ్యాయం 10వ వచనం ఇప్పుడు చూడండి. ఒకవేళ అలా తిరగబడితే, రాకుండా ఉంటే, చలించకుండా ఉంటే, కదలకుండా ఉంటే, 5వ అధ్యాయం మళ్ళీ చూడాలి మీరు. 5వ అధ్యాయం 10వ వచనం, 5:10. దేవా, వారు నీ మీద తిరగబడి ఉన్నారు. మీరు అనుకోవచ్చు ఎప్పుడు తిరగబడ్డామని. ఇప్పుడు అర్థమైపోయింది కదండి. ఒక 2-3 ఫ్యామిలీలు ఉంటాయండి, ఎప్పుడు ప్రార్థన పెట్టినా కాముకు వచ్చేస్తారండి బాబు. నిజంగా వాళ్ళకి క్రీస్తు పేరు వందనాలు తెలియజేస్తున్నాను. నిజంగా అదృష్టవంతులండి. దేవా, నీ మీద వారు తిరగబడి ఉన్నారు. అలా తిరగబడ్డ వాళ్ళు, రాలేనటువంటి వాళ్ళు, చెలించినటువంటి వాళ్ళని బైబిల్ దేవుడు ఎలాంటి స్టేట్మెంట్ ఇచ్చాడో తెలుసా? ఏం చేయడో తెలుసా? కింద ఉంది చూడండి. వారిని అపరాధులుగా తీర్చుము. జడ్జిమెంట్ ఇచ్చేసాడు దేవుడు. వాళ్ళు ఎవరంట? అపరాధులుగా తీర్చుము. అపరాధులుగా తీర్చడమే కాదు, మీ బతుకులు ఏమైపోతాయి తెలుసా? మీ కుటుంబాలు ఏమైపోతాయో తెలుసా? కిందకి చదవండి. నా మాటలు కాదు, నేనేదో రాత్రికి రాత్రి రాసుకొచ్చిన మాటలు కాదు. నా బైబిల్ ఎలాగ ఉంది? మీ బైబిల్లో ఎలా ఉందంట? వారు తమ ఆలోచనల్లో ఏదో పిచ్చి ఆలోచన చేస్తారు. అవసరం అంటావా? చూడండి, పిచ్చి ఆలోచనలే రండి బాబు చేసేది. వారు తమ ఆలోచనల్లో చిక్కుబడి కూలుదురా గాక. ఆమెన్. ఏం చేస్తారంటే, ఏమైపోతారంటే, వారు తమ ఆలోచనల్లో, పనికిమాలిన ఆలోచన చేయకండి. నీ ఆలోచన పక్కన పెట్టు, దేవుడు ఆలోచనలోకి రా. వారు తమ ఆలోచనల్లో చిక్కుబడి కూలుదురుగాక, వారు చేసిన అనేక దోషములను బట్టి వారిని వెలివేయము. నాకు వాడికి, ఆ కుటుంబానికి ఎలాంటి సంబంధం లేదు. ఎప్పుడైతే దేవుడు వదిలేసాడో ఇమీడియట్గా క్యాచ్ పట్టుకోవడానికి ఒకడు రెడీగా ఉన్నాడు. నా సేన ఆడు రెడీగా ఉన్నాడు. నీకు పనికి రాకపోతే నాకు ఇచ్చే, నేను చూపిస్తా ఇక్కడిని. ఆలోచించండి ప్రియమైన దేవుని వర్లారా. దేవుడు అంటే ఏంటో తెలిసిపోతుంది, దెయ్యం అంటే ఏంటో తెలిసిపోతుంది. వీళ్ళిద్దరికి ఇప్పుడు ఎవరు కావాలి? దేవుడికి నువ్వే కావాలి, దెయ్యానికి నువ్వే కావాలి. ఎవరిని గెలిపిస్తా? మీ ఆయన ఎడితిరిగి నువ్వు గెలిపించలేవు, కనీసం దేవుడు నన్ను గెలిపించు. నువ్వు ఎంత చేసి పెట్టినా కూడా ఇదేమంత అంటాడు. అంతేనండి బాబు. ఎవరు ప్రేమించడండి? భార్యను ప్రేమించాలని బైబిల్ చెప్పింది. ఎప్పుడు ప్రేమించడాడు? నువ్వెంత కడుపులో తీసుకొచ్చి చక్కగా ఇచ్చి పెట్టి చేసేవులే పెట్టి నీ డ్యూటీ అంటాడు. వారు చేసిన అనేక దోషములు బట్టి వారిని వెలివేయును. ఇంక వారు నా మీద తిరగబడ్డారు కనుక వారిని నువ్వు అపరాధులుగా చేయి అంటున్నాడు భక్తుడు. అపరాధులు అయిపోతున్నాం ప్రేమైన దేవుని వర్లారా. కనుక బాగా ఆలోచించేయండి. ఇంకా దేవుని వాక్యాన్ని ప్రేమించకుండా బ్రతికితే, దేవుని వాక్యాన్ని ప్రేమించకుండా బ్రతికితే, లోబడకుండా బ్రతికితే, దేవుని మీద తిరుగుబాటు చేసి అపరాధులుగా ఎంచబడుతుంది కుటుంబాలు. ఈరోజు మారదాం, ఆలోచిద్దాం. ఈ జన్మలోనే నువ్వు ఖర్చు పెట్టాలి. ధనం గురించి కాదు మాట్లాడుతుంది బైబిల్. ప్రతి క్షణం ఖర్చు పెట్టు, ప్రతి నిమిషం ఖర్చు పెట్టు, ప్రతి నెల ఖర్చు పెట్టు, ప్రతి వారం ఖర్చు పెట్టు, ప్రతి సంవత్సరం ఖర్చు పెట్టు.
నీకు ఇచ్చినటువంటి ఆయుష్కాలాన్ని గుర్తు చేస్తున్నాడు. ఖర్చు చేయి, నా కోసం ఖర్చు చేయి. ప్రతి సంవత్సరం దేవుడు చూస్తున్నాడని ఖర్చు చేయి. సెకండ్ ఖర్చు చేస్తావా, నిమిషం ఖర్చు చేస్తావా, గంట ఖర్చు చేస్తావా, వారం ఖర్చు చేస్తావా దేవుని కోసం? లేదు, బతికినంత కాలం నేను దేవుని కోసం బతుకుతానని నీ జీవితమే ఖర్చు చేస్తావా? అడుగుతున్నాడు చేతులు చేసి, దినమెల్లా చేతులు చేసి అడుగుతున్నాడు. నువ్వేం ఖర్చు చేస్తావు? నిమిషం ఖర్చు చేస్తావా, సెకండ్ ఖర్చు చేస్తావా, నెల ఖర్చు చేస్తావా, వారం ఖర్చు చేస్తావా, సంవత్సరాలే ఖర్చు చేస్తావా? ఏమండి, ఎంత ఇచ్చినటువంటి దేవుని కోసం నీ జీవితం మొత్తం పణంగా పెట్టినా కూడా చాలా తక్కువేనండి. ఈ జీవితాన్ని సమర్పించేద్దామండి దేవుడి కోసం. ఎందుకంటే మళ్ళీ మనకు బతుకులేదు, మళ్ళీ ఈ లోకాన్ని మనం చూడం. మన ముందు కన్ను మూసిన వాళ్ళు మట్టి వేసుకుని దెబ్బల్లో పడుకొని ఉన్నారు. ఈరోజు ఆత్మలు ఎక్కడో ఉంటాయి తెలియదు. అది పాతాళ లోకంలో ఉంటాయి ఆత్మలు. కానీ ఈ సేవకులేం పరలోకం పోయారు అని చెప్తున్నారు. దారి మళ్ళిస్తుంది సమాజం. బాగా ఆలోచించేయాలి. ఏమండి, ప్రతిరోజు చివరిగా ఒక వచనాన్ని చూసి క్లోజ్ చేసుకుందాం. 11వ అధ్యాయం కీర్తనల గ్రంథం టైం కూడా అయిపోయింది, 9:30 అయిపోయింది. మీకు ఇచ్చిన టైం ఎర్లీగా వస్తే ఎర్లీగా స్టార్ట్ చేసుకోవచ్చు మనం. కీర్తనల గ్రంథము 11వ అధ్యాయము 11వ అధ్యాయము 4వ వచనం చూడండి. 4వ వచనం, యెహోవా తన పరిశుద్ధాలయములో ఉన్నాడు. ఎక్కడున్నాడు? పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని పరలోకముల ప్రతిగానాలతో గడప కమ్ముల పునాదులు అదురుతుంటే, పొగుడుతుంటే, అక్కడ కూర్చుని పరిశుద్ధాలయంలో ఉన్నటువంటి దేవుడు ఏం చేస్తున్నాడంట? యెహోవా సింహాసనం ఆకాశమందున్నది. భూలోకంలో సింహాసనం కోసం కొట్టుకు చేస్తున్నారు. మరి యెహోవా సింహాసనం ఆకాశమందున్నది. ఆ సింహాసనం కోసం ప్లాన్ చేయాలి ఇప్పుడు మనం. దీనికోసం వేయండి ప్లాన్. ఆకాశమందున్నది ఇప్పుడు అండర్లైన్ చేసుకున్నమాట. ఆయన నరులను కన్నులారా చూచుచున్నాడు. ఉందా అండి? సెకనే చూస్తున్నాడా, నిమిషమే చూస్తున్నాడా, గంటే చూస్తున్నాడా? ఎప్పుడెప్పుడు చూస్తున్నాడు? పరలోకంలో ఏం చేస్తున్నాడు ఇప్పుడు దేవుడు? కన్నులారా నీ కుటుంబాన్ని చూస్తున్నాడు, నిన్ను చూస్తున్నాడు. ఓ యువతి నిన్ను చూస్తున్నాడు, ఓ యువకుడా నిన్ను చూస్తున్నాడు, ఓ యవనుడా నిన్ను చూస్తున్నాడు. యవన బలాన్ని దేని కోసం ఖర్చు పెడుతున్నావు? ఓ స్త్రీ, ఓ అక్క, ఓ చెల్లి, ఓ సహోదరుడా నిన్ను చూస్తున్నాడు. ఓ విశ్వాసి నిన్ను చూస్తున్నాడు. కన్నులారా చూస్తున్నాడు. ఆయన కన్నులన్నీ నీ వైపే. పరలోకంలో ఉన్నా కూడా ఆయన చూపంతా నీ వైపే. నువ్వేదో చేస్తావని, నువ్వేదో మారుతావని, నువ్వు వస్తు నా కోసం ఏదో తెస్తావని తన కనుదృష్టి చేత ఆయన వారిని పరిశీలించుచున్నాడు. కింద వచనంలో, తన కనుదృష్టి చేత ఆయన వారిని పరిశీలించుచున్నాడు. ఉందా అండి? పరిశీలించుచున్నాడు అంటే నీవు తప్పు చేస్తున్న ప్రతిసారి ఆయన కన్ను నిన్ను చూస్తుందా లేదా? నువ్వు తప్పు చేసిన ప్రతిసారి చూస్తుంది, నువ్వు అబద్ధమాడిన ప్రతిసారి చూస్తుంది, నువ్వు దొంగతనం చేసిన ప్రతిసారి చూస్తుంది, నువ్వేదో ఎదవేషాలు వేసిన ప్రతిసారి ఆయన కన్ను నిన్ను చూస్తుంది. పరలోకంలోనూ కూడా ఆయన కళ్ళన్నీ నీ మీదే. అప్పుడప్పుడు పిల్లల్ని తల్లిదండ్రులు అంటూ ఉంటారు, ఒరే పెద్దోళ్ళమైపోతున్నావురా, మా కన్నులన్నీ నీ మీద పెట్టుకుని బ్రతుకుతావురా, నువ్వేదో ప్రయోజుడు అవుతావు, మమ్మల్ని ఏదో ఉదరిస్తావని నీ మీద పెట్టుకు బతుకుతున్నావు, నువ్వేమో ఊళ్ళు పట్టుకు తిరుగుతున్నావు. ఏ రోజు మారుతావురా? నిజంగానండి, తల్లిదండ్రులు వేదన బిడ్డల పట్ల ఇలాగా ఉంటుందండి. చక్కగా చదువుకోనన్నా, బైబుల్ చదువుకొని చెబితే అబ్బే నాకు తెలీదా, బీటెక్ చేసినోండి, ఏం తెలుసు నీకు? ఎవరో ఏదో చెప్పుడు మాటలు విని నమ్మేస్తావు. తల్లిదండ్రుల మాట ఏనవు నువ్వు, అది నీకు తెలుసు. ఎవడో ఎక్కడ పుట్టాడు ఏదో ఒక ఫ్రెండ్ చెప్పిన పని మాత్రం తూచా పాటిస్తావు. ఇంట్లో తల్లిదండ్రులు చెప్పిన మాట మాత్రం అబ్బే. తల్లిదండ్రుల కన్నా ఎక్కువ మంచివాళ్ళు ఎవరైనా ఉన్నారండి భూమి మీద? ఈ మధ్యకాలంలో తల్లిదండ్రులు కూడా కష్టవేళ్ళగా అయిపోతున్నారు. ఎంత కలిపిరేట్ అయిపోయిందో ఒకసారి మీరు గమనించండి. ఆయన కన్నులు నిన్ను పరలోకంలో నుండి ఆయన వారిని పరిశీలిస్తున్నాడు. ఎప్పటికి మారుతావు నువ్వు? ఎప్పటికి మారుతావా మా చెల్లి? దేవుడు చూస్తున్నాడు. నీ క్షణము, నీ గంట, నీ దినాలు వేస్ట్ అయిపోతున్నాయని
అయ్యోయ్యో వేస్ట్ అయిపోతాను, అయ్యో నెల అయిపోయింది వేస్ట్ అయిపోయింది, సంవత్సరం అయిపోయింది వేస్ట్ అయిపోయింది, గంట అయిపోయింది వేస్ట్ అయిపోయింది, కొన్ని సంవత్సరాలు యవ్వనం మొత్తం వేస్ట్ చేశాడు, అయ్యో నడివయసు వేస్ట్ చేశాడు, అయ్యో వృద్ధాప్యం వేస్ట్ చేశాడు. ఇంకెప్పుడయ్యా కాటికి వెళుతుంటే నువ్వు మారేది? పరిశీలిస్తుంటే ఇప్పుడు అర్థమవుతుంది ఎందుకు పరిశీలిస్తున్నాడు. నువ్వు వేస్ట్ చేస్తున్నావు. దేవుని కోసం నువ్వు స్థానం ఇవ్వవా? లేకపోతే స్థానం ఇవ్వు, డోర్తి, లేకపోతే నరకానికి వెళ్ళిపోతావని చెప్తున్నాడు. దేవుడు ఎదురు చూస్తే పుట్టాడన్న సంగతి నువ్వు గ్రహించు. ఇప్పటికైనా దేవుడు ఎన్నో వేల సంవత్సరాల నుంచి ఎదురు చూస్తే పుట్టాడని గ్రహించు. బ్రతుకుని దేవునికి సమర్పించి పరలోకానికి వెళతారా? అసలు ఈ బ్రతుకునే గుర్తించకుండా నాశనపుత్రుడికి దగ్గరైపోయి నరకానికి ఆహుతవుతారో ఒక్కసారి నువ్వు ఈ రాత్రి నువ్వు గమనించాలి. ఆలోచించండి ప్రియమైన దేవుని వారలారా. దేవుని చిత్తమైతే దేవుడు మళ్ళీ ఆయుష్ ఆరోగ్యాలు ఇస్తే మళ్ళీ మరో మాసంలో ఎన్నో విలువైనటువంటి మాటలు, కుటుంబాల్ని మార్చేటటువంటి మాటలు. నిజమండి, సంఘాన్ని పరలోకానికి నడిపించేటటువంటి రైట్స్ ఒక సేవకుడికే ఇచ్చాడండి. నిజంగా ఇచ్చినటువంటి దాన్ని పోగొట్టుకోకూడదు. సేవకుడు కూడా పరలోకానికి మార్గం ఒక సేవకుడికే తెలుసు. ఆ తెలిసిన మార్గాన్ని చెప్పకుండా, యేసు ప్రభు వైపు మళ్ళించుకోకుండా, ఒకవేళ దారి మళ్ళుతున్నారేమో, నేనే మార్గము నేనే సత్యమన్న యేసుకు కనెక్ట్ చేయండి. సేవకులారా, విశ్వాసులారా, మీరు జాగ్రత్త. ఇక చూడ్డాయనిక చూసేంతవరకు చూస్తాడు. భక్తుడు అడుగుతున్నాడు, ఎంతకాలం చూస్తాడు? గుటకేసేంతవరకే. ఏమండి, ఎప్పటి వరకు చూస్తాడంటే గుటకేసిన తర్వాత నీకు ఆయనకి ఏమీ సంబంధం లేదు. గుటకేసిన తర్వాత అంత అయిపోయిన తర్వాత వస్తారు బంధువులు. దేనికి? ఏం చేసుకోవటానికి? బతుకున్నప్పుడే ఇలాంటి సదస్సులు పెట్టి అయా మారండి అయ్యా అని చెబితే బ్రతుకులు మార్చుకునేవాళ్ళు కదా. ఏ రోజు పలకరించిన వాళ్ళు ఆ రోజు వస్తే ఏం ఉపయోగం అండి? ఒక్కసారి పెద్ద మనసు చేసుకుని, ఓ అన్నావో సహోదరి, ఈ రాత్రి అయినా నువ్వు గమనించగలిగితే దేవుడు అడుగుతున్నాడు చేతులు సాసి, ఒక్కసారి ఇదిగో ఈ క్షణం నీకు అందింది ఈ వాక్యం. ఈ రోజు నుంచి మారతావని నువ్వు నిర్ణయం తీసుకుంటే నీ కుటుంబాన్ని రక్షించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. మాటివ్వు ఆయన కోసం. బ్రతుకు, అనేక మందిని బ్రతికించు. నువ్వు బ్రతుకు, నీ కుటుంబం మార్చుకో. జాగ్రత్తగా బ్రతకండి దేవుల్లో ఉన్నతంగా. దేవుని చిత్తమైతే మరో మాసంలో కలుద్దాం. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం.